వెల్కమ్ టు ప్రైమ్ 9 న్యూస్ స్పెషల్ డిబేట్. భారతదేశ చరిత్రలోనే ఎన్నో రాష్ట్రాలు విభజన ఏర్పడ్డాయి. కొత్త రాష్ట్రాలు వచ్చే భారత రాజ్యాంగాన్ని అనుసరించి. కానీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు విడిపోయినప్పుడు జరిగిన అన్యాయాన్ని 11 సంవత్సరాలుగా ఎవరూ కూడా పట్టించుకోలేని స్థితిలో ఫోర్త్ ఎస్టేట్ అయిన ప్రైమ్ 9 మేనేజ్మెంట్ సుమారుగా 15 లక్షల మంది సబ్జెక్టు కరెక్షన్ వాళ్లకు జరిగిన అన్యాయాన్ని సమాజానికి, రాజకీయ నాయకులకు, అధికారులకు, బ్యూరోక్రాట్స్కు, సుప్రీంకోర్టు వరకు కూడా తెలియాలి. ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ఎవరూ స్పందించకపోతే ఆ లక్షలాది ప్రజలు గొంతుకున పోరాడడానికి సమాజహితం కోసం ప్రైమ్ 9 ముందుకు వచ్చింది. వాళ్ళ బాధలు విన్నాక మేనేజ్మెంట్ ఇటువంటి సంఘటనలు కూడా జరుగుతాయా భారతదేశంలో? రాష్ట్రాలు విడిపోవటం అంటే ప్రాంతాలుగా విడిపోవటం. ఉద్యోగాలను పంచుకున్నారు, ఆస్తులు పంచుకున్నారు, కులాలను పంచుకోమని రాజ్యాంగంలో చెప్పలేదే? ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ నెంబర్ 6 ఆఫ్ 2014 ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రాష్ట్రాలని రెండుగా విభజించింది. అక్కడి వరకు బాగానే ఉంది. ఒక గవర్నర్కి 2 సలహాదారులను పెట్టారు. రాజ్యాంగబద్ధంగా లోక్సభలో బిల్లు పెట్టారు, రాజ్యసభ ఆమోదించింది. తర్వాత రాష్ట్రాలు ఏర్పడ్డాయి. కానీ ఎందుకు వచ్చిందో తెలియదు. కానీ గత ప్రభుత్వానికి అనగారిన బీసీలకు అన్యాయం చేశారు. ఏదో 100 మందో 10 మందో కాదు, సుమారుగా 15 లక్షల మంది కుటుంబాలను, 26+1 బీసీ బీద కులాలను రోడ్డున పడేటట్టు చేశారు. తెలిసి చేశారా, తెలియక చేశారా, కానీ ఘోరమైన పని చేశారు. సభ్య సమాజంలో నిజంగా ఇంతమంది రోడ్డున పడితే 11 సంవత్సరాలుగా వాళ్ళ ఓటేసిన ఎమ్మెల్యే కానీ, మంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ స్పందించకుండా ప్రతి ఎలక్షన్లో కూడా వీళ్ళ మేనిఫెస్టోలో పెట్టడం, ఈ 26 కులాలకు న్యాయం చేస్తామని స్థానిక ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, ఆ మంత్రులు కూడా మేనిఫెస్టోలో పెట్టడం, ఓట్లు రాజకీయాలు చేయటం, హైకోర్టు నుంచి దాటి సుప్రీంకోర్టు మెట్ల వరకు ఎక్కారు. ప్రతిసారి సుప్రీంకోర్టులో వాయిదాలు నడుస్తున్న గత ప్రభుత్వం కానీ, 2 టర్ములు పనిచేసిన గత ప్రభుత్వాన్ని కూడా కోర్టు అడిగితే ఇదిగో రేపు అదిగో రేపు అని వాయిదాలు వేసుకుంటూ. విచిత్రం ఏమిటంటే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక కూడా బీసీ కమిషన్ వారు ఒక రిపోర్ట్ ఇవ్వండి, బీసీ కమిషన్ అంటే మేము కుల గణ జనన చేస్తున్నాం, తద్వారా మీకు అది అయిపోయినట్టనే రిపోర్ట్ ఇస్తామన్నారు. విచిత్రం ఏమిటంటే నిజంగా సిగ్గుపడవలసిన విషయం, కుల గణ జననలో ఈ 26 కులాల యొక్క సర్వేలో వీళ్ళ పేర్లు కానీ, వీళ్ళ ఊసి కానీ లేకపోవటం శోచనీయం. ఎటుపోతుంది ఈ సమాజం? ఎందుకు ఈ భారతదేశంలో 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో రాజ్యాంగాలు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, హైకోర్టులు ఉన్నాయి, సుప్రీంకోర్టులు ఉన్నాయి. ఒక మనిషికి అన్యాయం జరిగితే 11 సంవత్సరాలు పడుతుందా? అది కూడా అనగారిన బీసీలకు అన్యాయం జరిగితే 11 సంవత్సరాలు పడుతుందా? రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఆస్తులు పంచుకోండి, ఉద్యోగాలు పంచుకోండి, 371D కూడా ఉంది ఆర్టికల్. మనకి 7 సంవత్సరాలు నువ్వు ఒక ప్రాంతంలో ఉన్నా, 7 సంవత్సరాలు నువ్వు చదువుకున్నా నువ్వు స్థానికుడు అవుతావు. అనేక చట్టాలు ఉన్నాయి. ఒక కులాలను ఒక రిజర్వేషన్ నుంచి తీసేయాలంటే బీసీ కమిషన్, సెంట్రల్ లెవెల్ అయితే నేషనల్ బీసీ కమిషన్, స్టేట్ అయితే స్టేట్ బీసీ కమిషన్ ఒక సర్వేని వేసి, ఒక చర్చ చేసి, అనేక రకాలైన డ్యూ కోర్స్ ఆఫ్ ప్రాసెస్ ఉంది. ఇవన్నీ వైలేషన్ చేసి అన్యాయం చేశారు. ఏది ఏమైనా నిజంగా ప్రైమ్ 9 మేనేజ్మెంట్ సమాజంలో జరిగే అన్యాయాలను నిష్పక్షపాతంగా తెలియడానికి గత వారం మనం ఒక చర్చ చేశాం. ప్రతి ఆదివారం ఉదయం 7:30 to 8:30 బులెటిన్లో వీళ్ళకు న్యాయం జరిగే వరకు మంత్రులు కానీ, ముఖ్యమంత్రులు కానీ న్యాయం చేసే వరకు ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్ళి 26 కులాల యొక్క ప్రతినిధులతో, రిటైర్డ్ జడ్జిలతో, మంత్రులతో, ఈ బీసీ వర్గానికి చెందిన మేధావులతో మనం చర్చిస్తున్నాం. కారణం గత 2024లో అప్పటి పిసిసి అధ్యక్షవాదాలు ఉన్న రేవంత్ రెడ్డి ఒక హామీ ఇచ్చారు కుక్కట్పల్లి బహిరంగ సభలో. మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వారం లోపే ఈ బీసీలకు 26 కులాలకు అన్కండిషనల్గా వాళ్ళకి తిరిగి బీసీ జాబితాలో చేరుస్తామని ఇప్పటి సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఏది ఏమైనా 11 నెలలు గడిచింది. ఇంకా వీళ్ళ రోడ్డు మీదే ఉన్నారు.
ఎవరికి వీళ్ళకి దిక్కు? ఎవరు వీళ్ళని పట్టించుకునేది? ఎవరు పట్టించుకున్నా పట్టించుకుపోయినా ప్రైమ్9 వీళ్ళ కోసం ఒక అడుగు ముందుకు వేసింది. 26 కులాలని ఒక ఏకం చేసింది. వీళ్ళ పక్షాన పోరాడానికి ముందుకు వచ్చింది. అదే ఈరోజు స్పెషల్ డిబేట్. మీ 26 కులాలు ప్లస్ 1 కులాలు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడున్న బాధితులు మీరందరూ కూడా ఈ చర్చలో లైవ్లో పాల్గొనవచ్చు. మీ సమస్యని మా ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలియజేయవచ్చు. మీకు జరిగిన అన్యాయాలు ఒకటి కాదు, విద్యలో, వైద్యములో, ముఖ్యంగా ఎడ్యుకేషన్లో. ఒక అబ్బాయి 2014 ఆగస్టులో ఫస్ట్ ఇయర్ డిగ్రీ చదివి స్కాలర్షిప్ వస్తే ఆ జీవో వచ్చిన తెల్లారి అతను ఓసీ అయిపోయాడు. అంతకుముందు తండ్రి బీసీ, కొడుకు ఓసీ, తల్లి బీసీ, కూతురు ఓసీ. ఏమిటి ఈ సందర్భం? ఎక్కడన్నా జరిగిందా? చూసారా? కనీవిని ఎరిగారా? అసలు రాష్ట్రాలు విడిపోతే కులాలు విడిపోతాయా? కులాల పేర్లు మారిపోతాయా? ఎందుకు ఈ అన్యాయాలు? ఎందుకు ఈ బీసీల పట్ల నిర్లక్ష్యం? అనేక సంఘాలు ఉన్నాయి, బీసీ సంఘాలు ఉన్నాయి. ఎవరూ కూడా సాటి బీసీలకు అన్యాయం జరిగితే ప్రశ్నించరే, మాట్లాడరే. దయచేసి ఏ రాజకీయ పార్టీ అయినా బీసీల పట్ల రాజకీయాలతో ఆలోచించకండి, రాజకీయాలు చేయకండి. వాళ్ళకి చేసిన అన్యాయానికి ఎవరైనా కర్మను అనుభవించవలసిందే. చరిత్ర చెప్పిన నిజం అది. ఇప్పటికైనా మనం కళ్ళు తెరిచి ఎవరు చట్టబద్ధంగా పనిచేయకపోయినా బీసీలకు కానీ, ఎస్టీలకు కానీ, మైనారిటీకి కానీ అన్యాయం జరిగితే అది మంచిది కాదు సమాజానికి. సమాజ హితంలో మనం అందరూ ఉన్నాం, అందరూ బాగుండాలి. పరిపాలించే రాజు అందరినీ సమభాగంతో చూడాలి. అలా చూడలేదు కాబట్టి ఈ అణగారిన వర్గాలకు అన్యాయం జరిగింది. ఏది ఏమైనా ఈరోజు ఈ స్పెషల్ డిబేట్లో మనకి ఈ కులాలకి అన్యాయం ఎలా జరిగింది, ఎక్కడ వీళ్ళు మోసపడ్డారు అనేది మనం చర్చిద్దాం. అలాగే కాలర్స్ ఎవరైనా ఫోన్ చేయాలనుకుంటే స్క్రీన్ పైన నెంబర్లు డిస్ప్లే చేస్తాం. దానికి ఫోన్ చేసి మీ యొక్క కష్టాలని, నష్టాలని, మీ బాధల్ని, గత ప్రభుత్వం చేసిన మీరు ఎలా మోసపోయారో తెలియజేయండి. తద్వారా ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారికి ఉన్న ఇంటెలిజెన్స్ ద్వారా తెలుసుకుని త్వరలో మీకు న్యాయం చేయడానికి ప్రైమ్9 మా వంతుగా మేము కృషి చేస్తాం. డిబేట్లోకి వెళ్లే ముందు ఈరోజు డిబేట్లోకి పాల్గొంటున్న ప్రతినిధుల్ని పరిచయం చేస్తాను. కొప్పుశెట్టి వెంకటేశ్వరరావు గారు, ప్రధాన కార్యదర్శి, తెలంగాణ సెట్టిబల్ద సంక్షేమ సంఘం. నమస్కారం వెంకటేశ్వరరావు. నమస్తే సార్. డి కృష్ణమనాయుడు, జనరల్ సెక్రటరీ, తెలంగాణ రాష్ట్ర కొప్పుల పోలినాటి వెలమ ఫెడరేషన్. నమస్కారం అండి. నమస్కారం. టి శ్రీనివాస్ నాయుడు, ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శి, తూర్పు కాపు సంక్షేమ సంఘం. నమస్కారం. కుడుపూడి సత్యబాబు గారు, చైర్పర్సన్, ఏపీ సెట్టిబల్జ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్. నమస్కారం సత్యబాబు గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజమండ్రి నుంచి మీరు జూమ్లోకి వచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మట్టపతి శివశంకర్ ప్రసాద్ గారు, జూనియర్ సివిల్ జడ్జి రిటైర్డ్. నమస్కారం ప్రసాద్ గారు. మట్టపతి శివశంకర్ ప్రసాద్ గారు ఒక రిటైర్డ్ జడ్జి. మీరు సమాజంలో వినపడుతుందండి? నా ఆడియో వినపడుతుందా? చెప్పండి. సమాజంలో అన్యాయాలు జరిగితే రాజ్యాంగబద్ధంగా ఉన్న ఫోర్త్ ఎస్టేట్ అయిన మీడియా లాంటిలో ఈ కోర్టులు కూడా ఒకటి. ఎవరికి అన్యాయం జరిగినా న్యాయం చేయడానికి మీ కోర్టులు మెట్లెక్కుతారు. కానీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయాక 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా ఉండాలి, ఏ విధమైన నిర్ణయాలు తీసుకోకూడదు, ఎగ్జిస్టింగ్ ఏదైతే ఉందో అలా చూడాలని ఒక గవర్నర్కి 2 సలహాదారులను పెట్టి రాజ్యాంగబద్ధంగా కేంద్ర ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ ద్వారా, రీఆర్గనైజేషన్ యాక్ట్ ద్వారా 2 రాష్ట్రాలుగా విభజించారు. ఎక్కడా కూడా చిన్న పాయింట్ కులాలను విభజించండి, కులాలను తీసేయండి, లేకపోతే ఈ కులం అక్కడ ఉంది, ఈ కులం ఇక్కడ ఉండాలనేది ఎక్కడా లేకపోయినా కూడా చెయ్యకూడని నేరం చేసింది గత ప్రభుత్వం. అయినా కానీ వాళ్ళు పోరాడుతూనే ఉన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల్ని, ముఖ్యమంత్రి వరకు తిరుగుతూనే ఉన్నారు. అందరి దగ్గర మోసపోయారు 26+1 కులాలు. కానీ రాజ్యాంగబద్ధంగా ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు డ్యూ కోర్స్ ఆఫ్ ప్రాసెస్, ఇది న్యాయబద్ధమైన చర్య అంటారా ప్రసాద్ గారు? ఒక జడ్జిగా చెప్పండి. మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి అందరికీ నమస్కారం అండి. నమస్కారం సార్. ఇప్పుడు ఈ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఏంటంటే సార్, దాదాపుగా 70-80 ఏళ్ల పైబడి
ఈ 26 కులాలు ఇక్కడ బ్యాక్వర్డ్ క్లాస్ స్టేటస్ అనుభవిస్తున్నాయి తెలంగాణ రాష్ట్రంలో. సార్ అయితే ఇది రావడం కూడా అనేక పోరాటాల నేపథ్యం ఉంది. ఈ కులాలని ఇక్కడ ఈ స్టేటస్ అనుభవించడానికి కానీ, ఈ రిజర్వేషన్స్ ఇవన్నీ పొందడానికి కానీ చాలా మంది పెద్దలందరూ పోరాడి, కోతులచ్చిన గారు మిగతా పెద్దలు అందరూ పోరాట ఫలితమే ఇది జరుగుతూ వచ్చింది. అయితే ఇప్పుడు ఒక రాష్ట్రం విడిపోయిన తర్వాత ఒక పర్టికులర్ కులాన్ని ఉంచాలా తీసేయాలా అని చేసే ముందు ఎవరైతే ఈ అఫెక్టెడ్ పర్సన్స్ అని అంటాం, అంటే ఏ వర్గానికి అయితే అన్యాయం జరుగుతుందో, తీసేయబడుతున్నారో వాళ్ళకి నోటీస్ అనేటువంటిది ఇవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ నోటీస్ ఇచ్చి వాళ్ళ అబ్జెక్షన్స్ అవి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇచ్చి ఆ తర్వాత ఉంచాలా తీసేయాలా నోటీస్ అనేది తీయటం కూడా ఎట్లా అంటే, ఈ కులాన్ని ఉంచాలా తీసేయాలా అనేది ఇట్ ఈస్ విత్ ఇన్ ది పర్వ్యూ ఆఫ్ ది బీసీ కమిషన్. అంటే బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్ కి పంపించి, ఇదిగో ఈ పలానా కులాలు 26 కులాలు అయితే 26, 27 అయితే 27 వీళ్ళు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఆవిర్భవించిన వాళ్ళు కాదు కాబట్టి మేము తీసేయాలని అనుకుంటున్నాము, వీళ్ళు ఉంచాలా తీసేయాలి అని చెప్పేసి బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్ అడగాలి. బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్ అడిగిన తర్వాత వాళ్ళకు సమగ్ర సర్వే జరపాలి దాని మీద. అంటే ఒక సర్వే లాంటిది జరిపి ఎంక్వైరీ చేసి దానికి ఒక ఎఫెక్టెడ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పబ్లిక్ నోటీస్ అంటూ ఇచ్చి, ఇలాగా మీకు ఈ కులాలు ఇక్కడ లేవు, మీరు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళు కాబట్టి మిమ్మల్ని ఇక్కడ తీసేయాలనుకుంటున్నాము అని మన అబ్జెక్షన్స్ అవి కూడా కాల్ఫర్ చేయాలి. కాల్ఫర్ చేసి మన అబ్జెక్షన్స్ అవి కూడా కన్సిడరేషన్లో తీసుకొని అప్పుడు ఒక నివేదిక ప్రభుత్వానికి పంపాల్సి ఉంటుంది. పంపిన తర్వాత ప్రభుత్వం కేబినెట్ లోనో దాంట్లో చర్చించి అప్పుడు ఉంచాలా తీసేయాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ అన్ఫార్చునేట్ గా ఏంటండి ఇక్కడ జరిగింది ఒక కుట్రపూరితంగా జరిగిందని అయితే నాకైతే అనిపిస్తుంది సత్యనారాయణ గారు. ఎలాగంటే ఒక్క నిమిషం ఉంటారు, టైం ఇవ్వాలి మీరు. ఇది ఎలా జరిగిందంటే, నేను కులాన్ని తీసేయాలన్నా ఉంచాలన్నా మీకు ప్రాసెస్ చెప్పాను. అలా కాకుండా ఇది ఎలా జరిగిందంటే, ఇక్కడ ప్రిన్సిపల్ సెక్రటరీ బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ అప్పటి ప్రిన్సిపల్ సెక్రటరీ ఈ బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్ మెంబర్ సెక్రటరీ ఒక ఆయన ఉన్నాడు. వీళ్ళిద్దరు కూర్చొని 31/7/2014 వీళ్ళిద్దరి మధ్య ఒక మీటింగ్ జరిగింది. ఈ డేట్ నోట్ చేసుకోండి దయచేసి. 31/7/2014 నాడు ఒక మీటింగ్ జరిగింది వీళ్ళిద్దరి మధ్య. వీళ్ళిద్దరు కూడా బోత్ ఆర్ ఐఏఎస్ ఆఫీసర్. ఎవరిద్దరునండి? ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ బీసీ కమిషన్ అండ్ మెంబర్ సెక్రటరీ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్. సార్ వీళ్ళిద్దరి మధ్య ఒక మీటింగ్ జరిగింది. 31/7/2014 మీటింగ్ జరిగింది. ప్రసాద్ గారు మీ లైటింగ్ మీ ఫేస్ కొద్ది విజిబిలిటీ తక్కువ ఉంది, ఒక్కసారి లైట్ చెక్ చేసుకోండి. ఓకే రైట్ క్యారీ ఆన్ సార్, క్యారీ ఆన్ ప్లీజ్. ఓకే రైట్. అయితే సార్ చెప్పండి. ఒక్క నిమిషం. అయితే ఈ మీటింగ్ లో సార్ ఈయన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఏం అడుగుతున్నాడంటే, ఇక్కడ తెలంగాణలో సంబంధించిన బీసీ కమిషన్ మన బ్యాక్వర్డ్ క్లాసెస్ సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళ లిస్ట్ పంపని మామూలుగా వరలుగా అడిగాడు. అడిగితే ఈయన అడిగిన తర్వాత ఇది జరిగింది 31/7/2014. ఈయన 1/8/2014 లిస్ట్ పంపించాడండి. నెక్స్ట్ డే. ఏమి లిస్ట్ అది? తెలంగాణలో ఉన్న కులాలివి, తెలంగాణలో లేని కులాలివనా? అప్పటికి 138 కులాలు ఉన్నాయండి ఎగ్జిస్టింగ్ ఆఫ్ ఉమ్మడి ఏపీ. వెనుకబడిన వర్గాలు అయితే ఎవరైతున్నారో 138 కులాలు ఉన్నాయి ఆ లిస్ట్ లో. దట్ ఈస్ బిలాంగ్స్ టు తెలంగాణ. ఓన్లీ తెలంగాణ. రైట్. అంటే అప్పుడు 138 ఎరస్ట్వేల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన జరగక ముందు ఉన్న 138 కులాలు. ఈయన ఇంత ఓవరాల్ గా జరిగిన డిస్కషన్ అని చెప్తుంటా. నేను చెప్తున్నది రికార్డ్ బేస్ చేసుకుని చెప్తున్నా. పేపర్ విత్ మీ. చెప్పండి. పేపర్ ఉంది, బేస్ చేసుకుని చెప్తున్నా. చెప్పండి. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉంటే బీసీ కులాల లిస్టు పంపని ఆయన అడిగితే ఆయన ఏం చేశాడంటే, మరుసటి రోజే 1/8/2014 ఇమ్మీడియట్ గా అతను ఒక లిస్ట్ పంపించాడు ప్రిన్సిపల్ సెక్రటరీ. ఏమని? ఇందులో తెలంగాణలో 112 కులాలు మాత్రమే ఉన్నాయి అంటే 26 కులాలను ఇప్పుడు ఎగ్గొట్టేశాడు. ఏమండి? అయితే ఆ లిస్ట్ బేస్ చేసుకున్న తర్వాత 14/8/2014
జీవో 3 ఇష్యూ చేసేసాడు ఆయన. అంటే మీకు తతంగం అంతా 12 రోజుల్లో జరిగిందండి. ఓకే, ఓన్లీ 12 days. అంటే నేను చెప్పిన ప్రాసెస్ ఎక్కడ కూడా ఫాలో కాలేదండి. ఓకే. అక్రాస్ ది ఆఫీసర్స్ డిస్కస్ చేసుకున్నారు తప్ప ఎక్కడా కూడా బీసీ కమిషన్ లేదు అక్కడ. నాకు తెలిసి సబ్జెక్టివ్ కరెక్షన్ అప్పుడు బీసీ కమిషన్ లేదు. అంటే ఈ మెంబర్ సెక్రటరీ అనే అతను బీసీ కమిషన్ మెంబర్ సెక్రటరీగా ఉన్నాడు, ఒక ఐఏఎస్ ఆఫీసర్. అంతే, కమిషన్ అనేది లేదు అప్పుడు. లేదు అప్పుడు లేదు, ఎందుకంటే కొత్తగా రాష్ట్రం వచ్చింది, బీసీ కమిషన్ ఎస్టాబ్లిష్మెంట్ చేసుకోలేదు. రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం కమిషన్ కూడా ఏర్పాటు చేసుకోలేదు అప్పుడు. అప్పుడు కూడా ఇంకా చేసుకోలేదు. చేసుకున్నప్పుడు వీళ్ళంతా ఆదరాబాదరగా వీళ్ళు ఏమన్నా తీసేయాలి అంటే నేను అనుకోవడం ఏంటంటే పిక్ అండ్ చూస్, ఈ పర్టికులర్ కులాలని పిక్ అండ్ చూస్ కింద ముందే వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు. ముందే నిర్ణయం చేసేసుకుని వాళ్ళ ప్రొసీడింగ్స్ లో అలా రాసుకున్నారనమాట. రాసుకునేందుకు జీవో 3 ఇష్యూ చేశారు. జీవో 3లో 26 కులాలను ఎక్కొట్టేశారు. ఏమండి, ఇది నేను చెప్పిన అది నాకైతే ఏదో ఒక కుట్ర కింద జరిగింది అనేది నాకైతే అనుమానం వచ్చింది. తర్వాత జీవో 3 తర్వాత జీవో 16 ఇష్యూ చేశారు. అది ఫైనల్ జీవో. అంటే జీవో 3లో కొన్ని తప్పులు ఉన్నాయి, మళ్ళీ దాన్ని రెక్టిఫై చేసి పంపండి అంటే మళ్ళీ జీవో 16 ఇష్యూ చేశారు. అది అయిపోయింది. ఆ జీవో 3, 16 అనేది మనం ఛాలెంజ్ చేసామండి ఇక్కడ హైకోర్టులో. హైకోర్టులో రిట్ వేస్తే హైకోర్టులో ఇక్కడ ఒక డివిజన్ బెంచ్ అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే హైకోర్టు రిట్ ఏమో డిస్మిస్ చేశారు. ఆ రిట్ డిస్మిస్ చేసిన గ్రౌండ్స్ కూడా మేము సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసాం. మీకు కరెక్ట్ కాదు, ఇది అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పేసి మేము ఛాలెంజ్ చేసాం. అది జరిగింది. ఓకే ప్రసాద్, హలో, చెప్పండి. చెప్పండి. ఇప్పుడు ఆ రోజున ఒక ఇద్దరు సార్ చెప్పండి. ఈ రిట్ డిస్మిస్ అయిన తర్వాత మనం ఎస్ఎల్పి ప్రిఫర్ చేసాం సుప్రీంకోర్టులో. ఎస్ఎల్పి ప్రిఫర్ చేసి అందులో వీళ్ళు వేసిన కౌంటర్లు ఏం చేశారంటే ఏదో గవర్నమెంట్ ఏదో కౌంటర్ వేసిన దాంట్లో కౌంటర్ వేస్తే ఇలాగా వీళ్ళు వాళ్ళు ఓవరాల్ గా ఇలాగే చెప్పారు. ఇలాగ ఇక్కడ లేరు, తెలంగాణ రాష్ట్రంలో లేరు, వీళ్ళు తీసేసిన కులాలు అందుకని వాళ్ళు తీసేయడం జరిగింది, అది ఇది అని చెప్పిస్తాను. అంటే అప్పుడు సుప్రీంకోర్టు డ్యూరింగ్ కోర్స్ ఆఫ్ అడ్మిషన్ ఏమడిగిందంటే మీరు ఇట్లా ఎలా తీసేస్తారు, అయితే మీరు బీసీ కమిషన్ ఏమైనా కన్సల్ట్ చేశారా, బీసీ కమిషన్ రిపోర్ట్ ఏమైనా ఉందా దీంట్లో అని అడిగారు. అంటే అప్పుడక్కడ ఈ రాష్ట్రం తరఫున అపేర్ అవుతున్న అడ్వకేట్ ఏం చెప్పినంటే దట్ ఈస్ నాట్ దేర్ అంటే దెన్ టు కాల్ ఫర్ ది రిపోర్ట్ ఫ్రమ్ ది బీసీ కమిషన్ అని చెప్పి ఒక డైరెక్షన్ ఇచ్చారు. బీసీ కమిషన్ ఒక 3 weeks లో రిపోర్ట్ సబ్మిట్ చేయమని వాళ్ళు పంపించారు. ఒక డైరెక్షన్ ఇచ్చి ఇంతవరకు కూడా బీసీ కమిషన్ రిపోర్ట్ సబ్మిట్ చేయలేదు. సార్, ఒక ప్రసాద్ గారు, ఒక జడ్జిగా మీరు, ఒక రిటైర్డ్ జడ్జిగా చెప్పండి, ఒక డ్యూ కోర్స్ ఆఫ్ ప్రాసెస్, ఒక బీసీ కమిషన్ లేకుండా ఒకరిద్దరు ఐఏఎస్ ఆఫీసర్లకి నాకు తెలిసి అప్పుడు ప్రభుత్వ అధినేతల నుంచి వాళ్ళకి సమాచారం వెళ్ళుంటుంది, ఆఫ్ రికార్డ్ ఆర్ ఆన్ రికార్డ్, దెన్ ఓన్లీ వాళ్ళు కూర్చున్నారు. మీరు చెప్పారు 31/7/2014లో మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. ఫస్ట్ 8కి లిస్ట్ ప్రిపేర్ చేశారు. 14 జీవో నెంబర్ MS నెంబర్ 3 14/8/2014 ది బిలాంగ్స్ టు 138 కులాల్లో 126 కులాలు మనవి కాదని ఇచ్చేసారు. ఇదంతా జరిగిపోయింది కదా. ఇంత జరిగిన కోర్టుకి ఈ ఎవిడెన్స్ సరిపోక వాయిదాల మీద వాయిదా వేసి వాళ్ళు వేసిన పిటిషన్ ప్రతిసారి కౌంటర్ వేయమంటాం, అప్డేట్ వేయమంటాం, వాళ్ళు టైం అడగటం, మన వాళ్ళు ఆర్గ్యుమెంట్ రాకపోవటం, ఈ లోపల 26 కులాలందరూ కూడా కోర్టులో వేయటం, దానంతా మళ్ళీ రీస్టార్ బంచ్ చేయటం, 11 సంవత్సరాలు న్యాయస్థానాల్లో పెండింగ్ ఉంటే సార్ ఇంకా సామాన్య మానవుడికి ఇటువంటి గంటలో మరి న్యాయం జరిగేది ఉంటుందా సార్? ఇంకా కోర్టులో మనకి ఎందుకు జరిగింది ల్యాప్స్ ఆఫ్ డిలే ఆఫ్ ప్రాసెస్? మాకైతే సుప్రీంకోర్టులో 100% న్యాయం జరుగుతుంది అనేది నమ్మకం అయితే నాకైతే ఉందండి. రిటైర్డ్ జ్యుడిషియల్ ఆఫీసర్ 100%. ఓకే, ఒక కాలర్ లైన్ లో ఉన్నారు, శ్రీధర్ గారు, బేగంపేట నుంచి. నమస్కారం అండి. సార్ నమస్కారం. సార్ నమస్కారం, చెప్పండి. సార్, ఈ ప్రైమ్ న్యూస్ కి ముఖ్యంగా అన్ని టీవీల కంటే మేము ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం సార్. ఎందుకంటే తెలుగు టీవీలు ఎన్నున్నా కూడాను గత 10-11 సంవత్సరాల నుంచి ఒక్కరు కూడా సరిగ్గా స్పందించలేదు సార్. ఎన్టీవీ వారు స్పందించినారు ఆ జిహెచ్ఎంసీ 2018 ఎలక్షన్ ముందు, జనరల్ ఎలక్షన్ ముందు. తర్వాత మీరండి ఈ ఇన్సెంటివ్ గా మొన్న ఈ రోజు ఇది చర్చ పెట్టడం చాలా అభినందనీయం సార్. మీ టీవీకి ప్రత్యేకమైన మా ధన్యవాదాలు సార్. మీకు చెప్పండి సార్. ఇప్పుడు 2014లో తీసిన తర్వాత ముఖ్యంగా ఏందనంటే మొగుడు కొట్టిన దెబ్బల కంటే ఇరుగుపరు వారి దెబ్బలు లాగా మా పరిస్థితి తయారైంది సార్. 26 కులాల పరిస్థితి.
అప్పుడున్న టీడీపీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కానీ ఎవరూ స్పందించలేదు సార్. 2014 నుంచి 18 వరకు టీడీపీ వాళ్ళు స్పందించలేదు. ఆంధ్ర మూలాలు ఉండేవాళ్ళే కదా అని ఒక్క మాట కూడాను చంద్రబాబు నాయుడు గారు చెప్పలేదు. ఆ తర్వాత 2019 ఎలక్షన్ లో జగన్ గారు ఈ విషయంపై నేను మాట్లాడతాను గవర్నమెంట్ తో అన్నారు. 2019 నుంచి 2024 వరకు ఒక్క మాట అతను మాట్లాడలేదు సార్. అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లెటర్ ఇచ్చారు కదా గవర్నమెంట్ కి. ఏమి ఇవ్వలేదు సార్, ఏమి ఇవ్వలేదు, ఏమి మాట్లాడలేదు సార్. నా దగ్గర శ్రీధర్ గారు, నా దగ్గర లెటర్ ఉంది. అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 26 కులాలను కలపండి అప్పటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకి లెటర్ ఇచ్చారు సార్. వీళ్ళు అగ్రవర్ణ వాళ్ళు సార్, ఇవన్నీ కంటి తులుపు చర్యలు సార్ వీళ్ళవన్నీ. సరే, ఏదేమైనా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి సూటిగా, మీ సమస్య చెప్పండి. కేటీఆర్ కూడా మా అమ్మల్ని అందరినీ పిలిచారు, 26 కులాల వారితో మాట్లాడారు GHM సెలక్షన్స్ ముందు 2016లో. మీరు ఆల్ పార్టీస్ నుంచి మీరు లెటర్స్ తీసుకురండి, నో అబ్జెక్షన్స్ లెటర్స్ తీసుకురమ్మంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అప్పుడు PCC ప్రెసిడెంట్ గారు అతను లెటర్ తీసుకొచ్చాము. తర్వాత ఎల్ రమణ్ గారు TDP ప్రెసిడెంట్ గారు అతను లెటర్ తీసుకొచ్చాము. తీసుకొచ్చి ఇచ్చినా కూడాను అతను స్పందించలేదు, మాట మళ్ళీ మార్చారు. 2000 ఆ తర్వాత 18 తర్వాత మన రేవంత్ రెడ్డి గారు ఇనిషియేటివ్ తీసుకొని చాలా సభలో సమావేశాల్లో పెట్టారు. మొన్న 2000 గారు తెలంగాణ వ్యాప్తంగా ఈ ప్రైమ్ నేర్ చర్చ చూసి వందలాది మంది కాల్ చేస్తున్నారు. సమయం చాలా విలువైంది, మీ ప్రశ్న కరెక్ట్ గా చెప్పండి. అయితే ఇది మొన్న ఈ 2024లో ఎలక్షన్ లో 2023 ఎలక్షన్ లో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తన మేనిఫెస్టోలో పెట్టింది సార్. ఇప్పటి వరకు కూడాను దానిపైన ఎలాంటి చర్య తీసుకోలేదు. దీనిపైన ఈ ప్రైమ్ న్యూస్ వారే కొంచెం ఇన్సెంటివ్ తీసుకొని మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. ప్రజాపక్షాన ప్రజల పక్షాన మీ 26 కులాల గొంతుకులతో మేము పోరాడుతాం. రేవంత్ రెడ్డి మీకు న్యాయం చేస్తారు సీఎం హోదాలో. నెక్స్ట్ మన కుడుపూడి సత్యబాబు గారు, చైర్పర్సన్ ఏపీ సెట్టిబల్జా వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్. సత్యబాబు గారు జూమ్లో ఉన్నారు. సత్యబాబు గారు వినపడుతుందా వాయిస్? వినపడుతుందండి సార్ ప్రేమలో. సార్, తెలంగాణ రాష్ట్రం విడిపోయి 11 సంవత్సరాలు అవుతుంది సుమారుగా. మీరు బీసీ సామాజిక వర్గ సంబంధించిన ఒక సీనియర్ టీడీపీ నాయకులుగా చంద్రబాబు మీకు సెట్టిబలిజా వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్గా మీకు హోదాను కల్పించి బీసీలకు సెట్టిబలిజలకు న్యాయం చేయాలని ఏపీ గవర్నమెంట్ మిమ్మల్ని అపాయింట్ చేసింది. అదే సామాజిక వర్గానికి చెందిన లక్షలాది మంది తెలంగాణ రాష్ట్రంలో 11 సంవత్సరాలుగా మమ్మల్ని కాపాడే ప్రజాప్రతినిధి కానీ మంత్రి కానీ ముఖ్యమంత్రి ఉన్నారా అని క్వశ్చన్ చేస్తున్నారు. చిట్టిబాబు గారు ఏమంటారు దీని గురించి మీరు? ముందుగా ఈ విషయంలో ప్రైమ్ న్యూస్ యాజమాన్యానికి అలాగే మన మీకు నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఉత్తరాంధ్ర నుంచి కోస్తా ఆంధ్ర నుండి అనేక కులాల వారు ఉపాధి గురించి రాజధానికి వచ్చి అక్కడే స్థిరపడడం జరిగింది. నాకు తెలిసి సుమారు 15-20 లక్షల సెట్టిబల్జీలు కులాల వారు కొంతమంది కులవృత్తి చేసుకుంటూ మరికొంతమంది ఇంకా ఇతర కులాల వారు కూడా వృత్తులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. నిజానికి మీరు స్థితిగతులు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఇప్పటికీ చాలా మంది అద్దెళ్లలోనే నివాసం ఉన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఏ విధమైన సర్వే లేకుండా సెట్టిబల్జీలు సహా 26 కులాలను ఏ విధమైన సర్వే లేకుండా బీసీ జాబితా నుండి గత ప్రభుత్వం తొలగించడం చాలా ఘోరమైన అన్యాయం. బీసీ జాబితా నుండి ఆంధ్రప్రదేశ్ సెట్టిబల్జీల కులాల నుంచి ఘోరమైన అన్యాయం ఇది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అప్పుడు ముఖ్యమంత్రిని ఈ విషయంపై సెట్టిబల్జీ నాయకులందరూ కూడా కలవడం జరిగింది. టిఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని ఏ విషయంలో కూడా పట్టించుకోలేదు. ఏదైతే మన 2024లో మన కాంగ్రెస్ ఈ రేవంత్ రెడ్డి గారు సీఎం గారు అవ్వకముందు మేము అధికారంలోకి వస్తే సెట్టిబల్జీలతో సహా 26 కులాలని కూడా మేము
బీసీ జాబితాలో పెడతా ఉండడం జరిగింది. అధికారం వచ్చి ఇంచుమించు 2 సంవత్సరాలు పూర్తవుతున్న దానిపైన ఇంకా కూడా ఇంకా ఏమీ కూడా చర్చ కూడా జరగట్లేదు. సత్యబాబు గారు ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఒకప్పుడు మీ సహచరుడే, తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన ఆయనే. పరిస్థితులు వేరైనా కాలానుగుణంగా మార్పులు వస్తాయి. కాంగ్రెస్కి వెళ్ళి సాక్షాత్తు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. మీ చంద్రబాబు సీఎం, నారా లోకేష్, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మీ ఉమ్మడి బీజేపీ కూటమి ప్రభుత్వం అక్కడ ఉంది. అప్పట్లో మీ దగ్గర ఉన్న ఆయనే ఇప్పుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మీరు వీళ్ళకి అన్యాయం చేయడానికి పక్కనే ఉన్నది రాష్ట్రం, 200 కిలోమీటర్లు వెళ్తే పక్కపక్క రాష్ట్రాల్లో ఉన్నారు. 11 సంవత్సరాలు అయింది. ఎవరండి ఇంకా వీళ్ళని పట్టించుకోకుండా ఇలా గాలికి వదిలేసేది? అందరూ తెలుగు వాళ్ళమే అన్నదమ్ములుగా విడిపోయాం, కులాలుగా విడిపోలేదు. రాజ్యాంగం కులాలుగా విడిపోమని చెప్పలేదు. కానీ కులాలుగా విడగొట్టిన చరిత్ర తెలంగాణ రాష్ట్రంలోనే అప్పటి ప్రభుత్వానికి దక్కుతుందనడానికి ఏమాత్రం సందేహం లేదు. చంద్రబాబు సీఎం గారితో రేవంత్ రెడ్డితో మాట్లాడి వీళ్ళకి న్యాయం చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం చేస్తారా? అయితే ఖచ్చితంగా సెటిబిలిటీ కార్పొరేషన్ చైర్మన్ గా, అలాగే ఒక బీసీ వ్యక్తిగా ఈ 26 కులాలని కూడా ఓసీ నుంచి బీసీలో కలపడానికి కార్పొరేషన్ చైర్మన్ గా మా సీఎం గారు చంద్రబాబు నాయుడు గారి దృష్టిలోని, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దృష్టిలోని, అలాగే మా యువ నాయకులు లోకేష్ గారి దృష్టిలో కూడా పెట్టి ఖచ్చితంగా దీనిపై స్పందించాలని చెప్పి, అలాగే మా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారితో కంపల్సరీ మాట్లాడి ఈ 26 కులాలని బీసీలో కలిపే విధంగా కార్పొరేషన్ ద్వారా నా వంతు నేను ప్రయత్నం చేస్తానని ఖచ్చితంగా నా ప్రయత్నం మేము చేస్తాం. ఎప్పుడు వస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డిని కలవడానికి? మీరు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో పెట్టి, ఇక్కడ మా మంత్రులు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళ దృష్టిలో కూడా పెట్టి, ఇక్కడ ఇంకా సెట్టిబల్జీల్లో మాకు పితాని సత్యనారాయణ గారు కానీ, రెడ్డి సుబ్రహ్మణ్యం గారు కానీ, ఇప్పుడున్న సుభాష్ గారు కానీ, వీరందరితో కూడా కలిసి దీనిపై ఓ ప్రత్యేకంగా ఒకసారి అక్కడ ఉన్న హైదరాబాద్ లో ఉన్న బీసీ నాయకులు, ఇంకా సెట్టిబల్జీ నాయకులు అందరూ కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ కూడా మమేకమై దీని మీద త్వరగా స్పందించి చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో పెట్టి సీఎం రేవంత్ గారిని కలిసే విధంగా కార్పొరేషన్ చైర్మన్ గా నా ప్రయత్నం నేను చేస్తాం. ఎందుకంటే ఎన్నో ప్రభుత్వాలు వస్తాయి కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రభుత్వం ఏదన్నా ఉందంటే మా తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే గీత కులాలకు సత్యబాబు గారు మీ తెలుగుదేశం పార్టీ నేషనల్ పార్టీ 2 రాష్ట్రాల్లో ఉంది, అధికారంలో అక్కడ ఉన్నారు. నేను ఒక మాట చెప్తాను. ఒక మహానుభావుడు ఒక మాట అన్నాడు, అధికారం ఉన్నప్పుడు అవకాశం ఉన్నప్పుడు మంచి చేయకపోతే నేరం అని. మీకు అవకాశం ఉంది, మీ సహచరుడే ముఖ్యమంత్రి ఉన్నారు ఇక్కడ. మీరు త్వరగా స్పందించి ఈ 26 కులాలకి న్యాయం చేసి వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని మీరు పోర్చాలని ప్రైమ్ న్యాయ వేదికగా వీళ్ళ పక్షాన్ని మీకు తెలియజేస్తున్నాను. మళ్ళీ మీతో మాట్లాడతాను. కుప్పిశెట్టి వెంకటేశ్వరరావు, తెలంగాణ సెట్టిబల్జ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. అసలు మీ సామాజిక వర్గం ఎన్ని లక్షల వరకు ఉండొచ్చు ఈ తెలంగాణ రాష్ట్రంలో మొత్తం జిల్లాల వ్యాప్తంగా? అందరికీ నమస్కారం అండి. ముందుగా పనిలో ఉన్న పెద్దలకి మరియు డిబేట్ కండక్ట్ చేస్తున్న మీకు, అదేవిధంగా ప్రైమ్ నైన్ న్యూస్ యాజమాన్యానికి, ముఖ్యంగా ఈ సమస్యని ఈరోజు లైవ్ డిబేట్గా తీసుకొచ్చినందుకు వారికి మీకు అందరికీ కూడా మా తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకున్నామండి. నమస్కారం. ముందుగా ఈరోజు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి మా సెట్టిబల్జ సామాజిక వర్గం సుమారు 10 లక్షల వరకు ఉంటుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే మాకున్న లెక్కల ప్రకారము 6 లక్షల ఓటర్సు ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నారు. కానీ 2014లో జియో నెంబర్ 3 అనేది తీసుకొచ్చి ఒక్క పెన్నుపోటుతోటి మాకు వెన్నుపోటు జరిగింది. ఆ రోజు ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు ఈరోజు 11 సంవత్సరాలు అయినప్పుడు కూడాను మేము కోలుకునే పరిస్థితిలో ఉన్నాం. నిజానికి ఆ రోజు బీసీ కమిషన్ అనేది ఏర్పాటు చేయలేదు. అయినప్పటికీ కూడాను సింపుల్గా ఒక జియో పాస్ చేసి మమ్మల్ని మా సెట్టిబల్జ కులంతో పాటు మిగతా 26 కులాలను కూడా బీసీ నుంచి తొలగించేశారు. మేము ఎక్కడిని గడపలేదు. హైదరాబాద్లో ఉన్నటువంటి అనేక మంది ఎమ్మెల్యేలని, ఎంపీలని మేము తరచూ కలుస్తూ ఉండి మా సమస్యలు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాం. అదేవిధంగా కేటీఆర్ గారిని, అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో కేటీఆర్ గారు కూడా మేము కావడం జరిగింది. మాకు కేసీఆర్ గారు అపాయింట్మెంట్ ఇప్పించమని చెప్పేసి వారిని ఎంతో వేడుకున్నాం. కానీ మాకు అవకాశం దొరకలేదు. కేవలం కేటీఆర్ దగ్గర వెళ్ళి అక్కడి నుంచి వెనక్కి వచ్చేసిన పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా మేము అప్పటి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ వినోద్ గారిని కూడా మేము 2-3 సార్లు కలవడం జరిగింది. వారికి మా సమస్య చెప్పాము. ఈ సమస్య ప్రతి ఒక్క పెద్దవాళ్ళ దృష్టిలో కూడా ఉంది. కానీ వాళ్ళు నిజానికి ఈ సమస్యను పరిష్కారం చేయాలనే ఉద్దేశం మాత్రం
వాళ్ళకి లేనట్టుగా మాకు అనిపించింది. ఎందుకు అన్నిసార్లు 2 టర్ముల గత ప్రభుత్వంలో మీరు మోసపోయారు వెంకటేశ్వరరావు? సార్, మేము సంప్రదింపుల ద్వారా ఈ ప్రయత్నాన్ని కొనసాగింటూ వెళ్ళాం. అంతేగాని మేము ఉద్యమాలు ధర్నాలు చేయాలని చెప్పేసి మాకు ఈ రోజు కూడా అలాంటి ఆలోచన లేదు. ఎందుకంటే మేము సామరస్యంగా ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. పెద్దల మీద నమ్మకంతో మేము పెద్దవాళ్ళని కలుస్తూ కేసీఆర్ గారిని కలవాలని ప్రయత్నం చేసుకుంటూ వెళ్ళాము. అప్పటి బీసీ కమిషన్ చైర్మన్ వకులాభరణ్ గారికి చాలాసార్లు కలిసాము. అయినప్పటికీ కూడా వారు కూడా మా సమస్యని కేసీఆర్ గారి దృష్టిలో ఉందండి, మీకు న్యాయం జరుగుతుందని చెప్పేసి వారు కూడా మాకు చెప్పడం జరిగింది. కానీ చివరికి ప్రభుత్వం దిగిపోయే 1 నెల ముందు కూడా మేము కలవడం జరిగింది. సార్, మీరు అయిపోతుంది దగ్గరకు వచ్చేసింది, కేవలం కేసీఆర్ గారు సంతకం పెట్టడమే కాదు. బీసీ కమిషన్ వేశారు దాని విషయంలో. ఎస్ సార్. సో కేసీఆర్ గారు ఇంక సంతకం పెట్టడం తర్వాత అని చెప్పేసి ఆయన చెప్పుకుంటూ వచ్చారు. కారణాలు ఏమైందో తెలియదు, కానీ ఎలక్షన్ జరిగిపోయింది, మాకు ఇంతవరకు కూడా న్యాయం జరగలేదు. కానీ ఆ రోజు పిసిసి అధ్యక్షులుగా ఉన్న రేవంత్ రెడ్డి గారు మాకు హామీ ఇచ్చారు, మా ప్రభుత్వం వచ్చిన 1 మంత్లో ఈ 26 కులాలకి మేము న్యాయం చేస్తాము, మిమ్మల్ని తీసుకెళ్ళి మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా బీసీ హోదా మీకు ఇచ్చి బీసీలో చేరుస్తామని చెప్పేసి వారు ఆ రోజు హామీ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి మీకు న్యాయం చేస్తారని పరిపూర్ణంగా విశ్వాసంతో ఉన్నారా వెంకటేశ్వరరావు మీరు? సార్, తప్పకుండా మాకైతే ఆశ ఉంది. ఎందుకంటే 11 సంవత్సరాల పాటు నిరీక్షంగా వెయిట్ చేస్తున్నాం. గతంలో కేసీఆర్ గారు కూడా అదే విధంగా రిక్వెస్ట్ చేసుకున్నాము. కాకపోతే కేసీఆర్ గారి కంటే ప్రస్తుత సీఎం గారు రేవంత్ రెడ్డి గారు కొన్ని డేరింగ్ స్టెప్స్ తీసుకుంటున్నారు కాబట్టి మా సమస్యను తప్పకుండా పరిష్కారం చేస్తారని చెప్పి మాకైతే ఆశ ఉంది. వారి మీద పూర్తి నమ్మకం అయితే మాకు ఉంది సార్. మళ్ళీ మాట్లాడతాను వెంకటేశ్వరరావు మీతోటి. ఒక కాలాలు ఉన్నారు లక్ష్మీనారాయణ గారు జీడిమెట్ల నుంచి. నమస్కారం లక్ష్మీనారాయణ గారు. నా పేరు గుబ్బల లక్ష్మీనారాయణ సార్. నమస్కారం. జీడిమెట్ల నుంచి మాట్లాడుతున్నాను సార్. నమస్కారం, చెప్పండి. మొదటగా మన ప్రైమ్ న్యూస్ పెద్దలకి, అంటే మీ టీవీ వారికి, ఎందుకంటే మొన్న కూడా మీతో మాట్లాడాను. మీ యొక్క ఏదైతే డిబేట్ పెట్టారో ఆ డిబేట్ తెలంగాణ సీఎం చేరిందని నాకు కూడా కొంత సమాచారం ఉంది. మీరు మీ ఛానల్ ఈ రకంగా పనిచేయటం మా అదృష్టం. గత 10 సంవత్సరాలలో మమ్మల్ని పట్టించుకున్న ఛానళ్ళు కానీ పెద్దలు కానీ చెప్పండి. అలాగే మా చైర్మన్ కుర్పూడి సత్యబాబు గారు, మా వెంకటేశ్వరరావు గారు, ఇంకా మిగతా పెద్దలు ఉన్నారు. మా చెట్టిబల్తో సహా 26 కులాలని కలపాలని హైదరాబాద్ ఏదైతే మన చైర్మన్ సత్యబాబు గారు ఉన్నారో వారు కూడా మాకు హామీ ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి, పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి ఇక్కడ ఈ సమస్య పరిష్కారం అయ్యేటట్టు నా వంతు కృషి చేస్తానని సత్యబాబు గారు చెప్పారు. సత్యబాబు గారి మీద నాకు అపారమైన గౌరవం ఉంది. అలాగే మొన్న ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ గారిని కూడా మేము కలవడం జరిగింది. వారు ఒక మాట చెప్పారు. మా సంఘ పెద్దలు పితాని సత్యనారాయణ గారు, మాకి ఎప్పుడు ముందుండే త్రిపులార్ గారు ఉండి శాసనసభ్యులు, డిప్యూటీ మన సభాపతి, వారిని తీసుకుని అతి త్వరలో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈ యొక్క సమస్య చెట్టి బలిజతో సహా 26 కులాలు బీసీలో చేర్చే వరకు మేము పోరాడతామని వారు కూడా, సుభాష్ గారు కూడా మొన్న హామీ ఇవ్వటం జరిగింది. అయితే లక్ష్మీనారాయణ గారు, గౌరవ మంత్రివర్యులు వాసంశెట్టి సుభాష్ని మాతో మాట్లాడడానికి మేము ప్రయత్నం చేసాం. వారి బిజీ షెడ్యూల్ వాటి అందుబాటులో రాలేదు. వారు కూడా మాట్లాడతారని మనకి ఫోన్ కాల్ ద్వారా తెలియజేశారు. ఇంకా మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఏం లేదు, ఇప్పుడు మీలాంటి ఛానల్ మాకు అప్పుడు కరువైంది. ఇంకొకటి మా వాళ్ళలో కూడా, అంటే గుట్టు బయట పెట్టుకోవద్దు కానీ వినతి పత్రాలతో సమస్య పరిష్కారం కాదు, అడుక్కోవడం కాదు. ఇది ధర్నాలు పోరాటం చేస్తేనే ఈ రేవంత్ రెడ్డి కానీ కేసీఆర్ గారు కానీ మనకి ఈ యొక్క రిజర్వేషన్ ఇస్తారు. కానీ మా దగ్గర అది జరగట్లేదు. ఇప్పుడు మాకు మీ ప్రైమ్ న్యూస్ ఏదైతే మాకు సపోర్ట్ చేస్తా ఉందో మేము ఖచ్చితంగా త్వరలో పోరాటం చేస్తాం. మా పెద్దలందరినీ కలుపుకుని ముందుకు వెళ్తాం. లక్ష్మీనారాయణ గారు, సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట నెరవేరుస్తారనే మేము కూడా నమ్ముతున్నాం. మీరు కూడా నమ్మండి. త్వరలో మీకు న్యాయం జరుగుతుంది. మీ ప్రక్షాళన ప్రైమ్ నైన్ వేదిక మేము పోరాటం చేస్తాం. మీరందరూ సంఘటితమై మీకు జరిగిన అన్యాయం ప్రపంచంలో ఏ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరిగి ఉండదు. మీకు మంచి జరుగుతుంది. నెక్స్ట్ కాలర్ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు మల్కాజ్గిరి నుంచి. జగన్మోహన్. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఎల్లప్ జగన్మోహన్, మల్కాజ్గిరి నుంచి అండి. గౌరవ సంఘం నుంచి మాట్లాడుతున్నానండి. చెప్పండి సార్. యాక్చువల్ గా మా బాబు లాస్ట్ టైం జేఈ మెయిన్స్ రాసినప్పుడు
అతనికి బీసీలో క్వాలిఫై అవ్వలేకపోయాడు. ఈ పర్టికులర్ నంబర్ రావడం వల్ల ఇక్కడ బీసీ ఇక్కడ తీసేయడం వల్ల ఒకటైతే అక్కడ ఓబీసీ అన్నది ఏదైతే ఉన్నదో, ఎందుకంటే జేఈ నేషనలైజ్డ్ ఎగ్జామినేషన్ కాబట్టి మాకు ఆ ఓబీసీ అన్నది కూడా లేకుండా పోయింది. ఇక్కడ బీసీఏ కాకుండా ఓబీసీ కూడా తీసేశారు. సో మేము అడిగే క్వశ్చన్ ఏంటంటే అక్కడ నేషనల్ కమిషన్ వాళ్ళు వీళ్ళని కూడా అడగలేదా? ఇన్ని సంవత్సరాల నుంచి ఎలా తీసేస్తారు, లేదంటే ఎందుకు తీసేశారు, పోనీ తీసిన తర్వాత పోనీ మళ్ళీ ఎప్పుడు వేస్తారు, అసలు ఎవరిని తీసేవాలి, నేషనల్ కమిషన్ వాళ్ళు మళ్ళీ మాకు ఎప్పుడు న్యాయం చేస్తారు అన్నది మా క్వశ్చన్. ఎస్ అర్థమైంది, మీ సమస్య అర్థమైంది. మీలాంటి బాధితులు లక్షల మంది ఉన్నారు. 11 సంవత్సరాలుగా రోడ్డును పడ్డారు. ఇంజనీరింగ్, మెడిసిన్లో ఎనీ ఎడ్యుకేషన్, ఏదన్నా గవర్నమెంటు జాబుల్లో కానీ సంక్షేమ పథకాల్లో లాస్ అయ్యారు. జరిగిన అన్యాయం మీకు త్వరలోనే న్యాయం జరగబోతుంది. బై గాడ్ గ్రేస్ మంచి జరుగుతుంది. శ్రీనివాస్ నాయుడు గారు, మీరు ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శి తూర్పు కాపు సంక్షేమ సంఘం నుంచి ఉన్నారు. ఈ తూర్పు కాపు సామాజిక వర్గం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణ రాష్ట్రంలో విడిపోయినా కూడా, భౌగోళిక స్వరూపాలు విడిపోయినా కూడా ఇక్కడే జీవనం అలా ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? మీ సామాజిక వర్గం ఇక్కడ ఏ కుల వృత్తులు చేస్తూ ఉంటారు ఎక్కువగా? సార్, ముఖ్యంగా ఈ యొక్క ప్రైమ్ 9కి మా యొక్క 26 కులాలు ప్లస్ 27 కులాలు గౌర కులంతో, అదేవిధంగా మా యొక్క తూర్పు కాపు తెలంగాణ అసోసియేషన్ నుంచి, జాతీయ అసోసియేషన్ నుంచి మా యొక్క హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాం సార్. ఎందుకంటే 2/6/2014 తెలంగాణ, ఆంధ్ర 2 రాష్ట్రాలకు విడిపోయిందండి. అదేవిధంగా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ అనేది ఒకటి ఉంది. దీని యొక్క సారాంశం ఏంటంటే 10 సంవత్సరాల వరకు ఎటువంటి హక్కులు కానీ ఎటువంటి నష్టం కానీ జరగకూడదని దాని కాన్సెప్ట్ అండి. ఒక కుట్రపూరితమైనటువంటి విధానంతో ఎటువంటి బీసీ కమిషన్ రికమెండేషన్ లేకుండా, ఎటువంటి సిఫార్సులు లేకుండా 14/3/2014 జిఓఎంఎస్ 3 ద్వారా తూర్పు కాపు, కళింగ, కొప్పుల వెలమ, పొందర అవన్నీ ఉన్నాయి, మనం డిస్కస్ చేస్తున్నాం. మీ సుమారుగా మీ వాళ్ళు ఎంతమంది ఉంటారు తెలంగాణ రాష్ట్రం? సుమారుగా బీసీ కులాల్లో అత్యధిక జనాభా తూర్పు కాపులండి. సుమారుగా 80 లక్షలు ఉన్నారు 2 రాష్ట్రాల్లో. తెలంగాణకు సంబంధించి తూర్పు కాపు ప్రతి గ్రామంలోని తూర్పు కాపు ఉంది. ఎందుకంటే వేరే ఇతర బీసీ కులాలకి కుల వృత్తి ఉంది, వేరే తూర్పు కాపుకి కుల వృత్తి లేదండి. వ్యవసాయము జీవనాధారం, వ్యవసాయంలో అయితే కూలి పనులు చేసుకోవాలి. మా వాళ్ళు ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్రంలోని భవన నిర్మాణ కార్మికులుగా, అదేవిధంగా లోడింగ్ అండ్ అన్లోడింగ్, అదేవిధంగా చిన్న చిన్న పెయింట్ పనులు, చిన్న చిన్న సంస్థల్లోని డైలీ కూలి పనులు చేసుకొని రొక్కాడుతో కానీ డొక్కా అన్నటువంటి పరిస్థితులు, ఎడ్యుకేషన్, హెల్త్ మొత్తం అన్ని రకాలుగా మొత్తం ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. అనంతరామన్ కమిషన్ మాకు 1970 నుంచి బీసీ హోదా ఉన్నదండి. కేసీఆర్ ప్రభుత్వం కనీసం మా యొక్క కులాలకి కలవడానికి కూడా టైం అవ్వలేదు. గౌరవ రేవంత్ రెడ్డి గారి మీద, గౌరవ రాహుల్ గాంధీ గారి మీద మేము నమ్మకం పెట్టుకున్నాం. పోరాడితే పోయేదేం లేదు ఈ బానిస సంఖ్యలు తప్ప. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు కూడా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. మేము ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసాం 26 కులాల తరఫున ప్లస్ 27 కులాల. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీకు న్యాయం చేస్తారనే ఆశతో మేము ఎదురు చూస్తున్నామండి. ఎట్టి పరిస్థితుల్లోని సుప్రీంకోర్టులో గెలుస్తామని చెప్పేసి మాకు 100% నమ్మకం ఉంది. అంత అవకాశం రేవంత్ రెడ్డి గారు ఇవ్వకపోవచ్చు, మేబీ వారే నిర్ణయం తీసుకుంటారు. ప్రైమ్ లైన్ వేదికగా మనం చర్చిస్తున్నాం, సమాజ హితం కోసం మనం మాట్లాడుతున్నాం. మీతో మాట్లాడతాను మళ్ళీ. మాకు ఒక చిన్న అవకాశం సార్, రేవంత్ రెడ్డి గారు మీ ద్వారా కానీ ఇతర కుల పెద్దల ద్వారా కానీ, మాకు వయసు అయిపోయింది, మా పైతే 5-10 ఏళ్ళు సమయం లేదు మళ్ళీ లోపల ఇస్తే పిల్లలకి ప్రతి ఆదివారం ఉదయం 7:30 నుంచి మనం ఈ చర్చ చేపట్టాం. ఈ ప్రజాహితం కోసం మనం మాట్లాడదాం, సమయం లేదు. మూర్తి గారు మల్కాజ్ గారి నుంచి లైన్ లో ఉన్నారు. నమస్కారం అండి. హలో చెప్పండి మూర్తి గారు. సార్ నమస్కారం. ముందుగా మీకు మా ఇష్యూని టేకప్ చేసి ప్రైమ్ 9 ద్వారా మీరు టెలికాస్ట్ చేస్తున్నందుకు ధన్యవాదములు. తర్వాత సార్ ఇది యాక్చువల్ గా 14 బైఫర్కేషన్ జరిగినప్పుడు ఒకసారి ఇష్యూ జరిగినట్టు బీసీసీని తీసేసినట్టుగా
వచ్చినప్పుడు ఇమీడియట్ గా మేము కన్సర్న్ ప్రిన్సిపల్ సెక్రటరీ రాధా గారు అని ఉన్నారు, ఆయన్ని కలిసాం. కలిసిన తర్వాత ఏం సార్ ఎందుకు తీస్తారు మా కులాన్ని అని అంటే, ఇది మీ కులం ఏంటి అన్ని డీటెయిల్స్ అడిగిన తర్వాత, ఇది యాక్చువల్ గా మా చాలా చేసిన మిస్టేక్ అండి, ఇది మీ కులం వెనకాల సెట్టిబల్జ ఆఫ్ విశాఖపట్నం ఈస్ట్ వెస్ట్ కృష్ణా డిస్ట్రిక్ట్స్ అని ఉంది. ఈ డిస్ట్రిక్ట్స్ అనేది చూసారు తప్ప డిస్ట్రిక్ట్స్ అనేది మన తెలంగాణలో లేదు, ఆంధ్రాలో ఉంది, అందుకని ఇది మనకు ఉపయోగం లేదు అని చెప్పి ఇమీడియట్ గా తీసేశారు వాళ్ళు. మేము కూడా ఎంక్వైరీ చేయలేదు అది మేము, ఎందుకంటే ఒక్క రోజులో వాళ్ళు లిస్ట్ పంపించారు, మేము అర్జెంట్ అని అంటే అని చెప్పి అని చెప్పడం. తర్వాత మీరు ఏం చేస్తారు సార్, మరి తప్పు జరిగింది కదా ఏం చేస్తారు అంటే, నేను మళ్ళీ రిఫర్ చేస్తాను బీసీ కమిషన్ గారు అన్నారు. అయితే ఇమీడియట్ గా ఆయన కూడా బీసీ కమిషన్ రిఫర్ చేశారు. మూర్తి గారు ఒక నిమిషం, మీరు అప్పుడు తీసేసిన తర్వాత జీవో నెంబర్ 3/14/8/2014 మీరు ఇమీడియట్ గా బీసీ ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కలిసి సార్ దీన్ని తీసేశారని రిటర్న్ గా కంప్లైంట్ ఇచ్చారా ఆ రోజున మీరు? ఇచ్చాం మా దగ్గర అన్ని రికార్డ్స్ ఉన్నాయి. బీసీ సెక్రటరీ గారికి ఇవ్వటం, ఆయన మళ్ళీ స్పందించి బీసీ కమిషన్ అంటే బీసీ కమిషన్ లేదు, మెంబర్ సెక్రటరీగా ఉన్నారు, అది ఏపీకి తెలంగాణకి ఒకటే ఉండేది అనమాట. అయితే దానికి రిఫర్ చేస్తే ఆయన కూడా వాళ్ళకు కూడా కమిషన్ వాళ్ళు కూడా దయతోటి ఏం చేశారు, 2015లోనే వాళ్ళు ఈ కళాన్ని ఈ బీసీది జరిగింది బై మిస్టేక్ జరిగింది, ఇమీడియట్ గా దీన్ని ఇంక్లూడ్ చేయండి బీసీ లిస్ట్ లో ఇంక్లూడ్ చేయండి అని చెప్పి మళ్ళీ గవర్నమెంట్ కి రాయడం జరిగింది. దాంట్లో మనకు ఆర్డర్స్ క్లియర్ గా ఉన్నాయి, దానికి దిస్ క్యాస్ట్ మే బి ఇన్క్లూడెడ్ ఇన్ బీసీ లిస్ట్ అని చెప్పి రాసిచ్చారు. ఇచ్చిన తర్వాత దాని మీద ప్రతిస్పందన లేదు. ఎన్నిసార్లు మేము రిప్రజెంటేషన్ చేసినా ఎంతమంది చేసినా గానీ. మూర్తి గారు ఒక నిమిషం, మీరు చెప్పేది ఏంటంటే సెట్టిబలిజా కమ్యూనిటీని తీసేసినప్పుడు మీరు ఇమీడియట్గా బీసీ ప్రిన్సిపల్ సెక్రటరీని కలిశారు, అప్పుడు బీసీ మెంబర్ సెక్రటరీ ఉన్నారు, ఎందుకంటే కమిషన్ లేదు కాబట్టి. సో దట్ ఒక్క నిమిషం వాళ్ళు ఇమీడియట్గా మీరు ఇచ్చిన లెటర్ని టేకప్ చేసి పొరపాటున తీసేసాం, ఈస్ట్ వెస్ట్ శ్రీకాకుళం అనేది ఉంది, అది కరెక్ట్ కాదు, మీరు బిలాంగ్స్ టు ఇక్కడ తెలంగాణలో కూడా ఉన్నారని చెప్తే ఆ మిస్టేక్ జరిగిన దాన్ని ఇమీడియట్గా గవర్నమెంట్కి మళ్ళీ లెటర్ పెట్టారు, ఈ మిస్టేక్ ఆ ఫ్యాక్ట్ జరిగింది, ఈ సెట్టిబలిజా కులాన్ని తీయొద్దని చెప్పి ఇచ్చినా కూడా అప్పుడు అధికారులు మీకు అన్యాయం చేశారు. సార్ ఎవరో కూడా నెగిటివ్ గా చెప్పారు, మీరు చేస్తున్నాను జరిగిందని. ఈవెన్ అందరూ కూడా ఏ మినిస్టర్ దగ్గర మేము మా కులపరంగా మేము చూస్తే దగ్గర 60 మందికి తక్కువ కాకుండా లెజిస్లేటర్స్ ని, ఎంపీస్ ని, ఎమ్మెల్సీని, తర్వాత అధికారులని వీళ్ళందరినీ కూడా కలిసామండి. కలిస్తే ప్రతి ఒక్కరు కూడా మీకు సానుకూలంగా వస్తుంది. ఈవెన్ అప్పుడు ఉన్న మినిస్టర్ గారిని కలిస్తే మేము మా డెలిగేషన్ కలిస్తే మూర్తి గారు ఏదేమైనా నాయకుల చేతిలో మీరు మోసపోయారనేది నిజం కదా? కరెక్ట్ అండి, 100% కరెక్ట్ అండి. మీ బాధలన్నీ మూర్తి గారు, మీలాంటి వాళ్ళ బాధలన్నీ విన్నాక 26 కులాల సంఘ పెద్దలతో మాట్లాడిన తర్వాత ప్రైమ్ లైన్ మేనేజ్మెంట్ ప్రజాహితం కోసం ఈ చర్చ చేపట్టాం. ప్రతి ఆదివారం ఉదయం 7:30 గంటలకు మీకు న్యాయం జరగబోతుంది. సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తారు. ఇంకో కాలర్ లైన్లో ఉన్నారు, శ్రీరామ్ గారు. నమస్కారం అండి. సార్ నమస్కారం. సార్ నమస్కారం, చెప్పండి. నేను యాక్చువల్గా 26 కులాల జేఏసీ ప్రధాన కార్యదర్శి. చెప్పండి. నమస్కారం. ముందుగా అయితే మళ్ళీ మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా సార్ ఈ ప్రైమ్ లైన్ న్యూస్ ఛానల్ కి. చెప్పండి. ఎందుకంటే ఒక దశాబ్ద కాలం పాటు కనుమరుగు అయిపోయినటువంటి పేదల యొక్క ఇష్యూని ముందుకు తీసుకొచ్చి ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు, మాకు సేవ చేయాలని, మాకు హెల్ప్ చేయాలనేటువంటి నిర్ణయం ఏదైతే ఉందో నిజంగా మా 26 కులాల తరఫున మేము ధన్యులు సార్. అదే విధంగా ఏంటంటే ఈ వేదిక ముఖ్యంగా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఈ 26 కులాలకు సంబంధించి ప్రత్యేకంగా ఒక 8 కులాలు వెలుగులోకి వచ్చాయి. అంటే మిగతా కులాలు అంటే 26లోనే మిగతా కులాలు కనీసం మా కులాన్ని రాష్ట్రంలో వెలివేశారు, తీసేశారు లిస్ట్ నుంచి అనే తెలుసుకోలేని పరిస్థితులు ఉన్నాయంటే ఎంత వెనుకబడితో ఉన్నాయో ఒకసారి అర్థం చేసుకోవాలి సార్. కరెక్ట్, చాలా ఇంపార్టెంట్ పాయింట్ అది. ఎందుకంటే ఇప్పుడు వెలుగులోకి వచ్చిన కేవలం ఏంటంటే తీసేసిన తర్వాత నుంచి ఏంటంటే ఈ తూర్పు కాపు, గవర, కళింగ, సెట్టిబలిజ, పొందర, కూరాకుల ఇలాంటి ఒక 8-9 కులాలు, పోలినాటి వెలమ, కుప్పల వెలమ, ఈ కులాలు మాత్రమే మాకు ఈ హక్కులు తీసేశారు, మమ్మల్ని కాపాడండి, మళ్ళీ మమ్మల్ని చేర్చుకోండి అని చెప్పేసి మన అజిటేషన్ తీసుకొస్తాం. అంటే తీసేశారనే స్పృహలో కూడా లేని సామాజిక వర్గం వాళ్ళది. అంటే ఎంత మైనారిటీ అర్థం చేసుకోవాలి. ఇది 2 రాష్ట్ర ప్రభుత్వాలు అర్థం చేసుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే 2 రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండాల్సిన ఫెసిలిటీ ఏంటంటే, రాష్ట్రాలు విడిపోయిన తర్వాత
ఇదే కులాలు తెలంగాణలో ఉన్న కులాలు కొన్ని మున్నూరు కాపు ఉన్నాయి, యాదవ్ ఉన్నాయి, గౌడ, కొన్ని కులాలు అక్కడ ఆంధ్రాలో కూడా ఉన్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏనాడు కూడా ఈ కులాలు మనకు సంబంధించిన కావు, ఈ రాష్ట్రం కాదని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ అయితే వెలివేయలేదు. ఈ సందర్భంగా శ్రీరామ్ గారు మీకు ఒక విషయం గుర్తు చేస్తాను. తెలంగాణ ఆంధ్ర విడిపోయిన తర్వాత ఆంధ్రాలో కూడా మా కులాలు ఇవి కాదు వెళ్ళిపోండి అని ఎవరు అనలేదు కదా అప్పట్లో. అదే ఇప్పటికి అప్పట్లో కాదు, ఇప్పటికి కూడా కనీసం ఇక్కడ తీసేసిన తర్వాత కూడా అంటే ఇక్కడ తెలంగాణలో మన ఈ రాష్ట్రం సంబంధించి ఈ ప్రాంతం సంబంధించి కులాలు తీశారు కాబట్టి ఆ రాష్ట్రం సంబంధించి కూడా ఆ ప్రాంతం సంబంధించి కులాలు తీసేయాలి ఆలోచన కూడా ఆంధ్రప్రదేశ్కి ఏ రోజు లేదు, ఇప్పటికీ లేదు. తర్వాత ఏంటంటే ఇంకొకటి శోచనీయం ఏంటంటే కులాలను తీసేసిన తర్వాత అప్పటి ప్రభుత్వం ఎటువంటి స్పందన లేదు. కనీసము అప్పట్లో సిట్టింగ్ ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్తే కనీసం పట్టించుకోలేదు. అంటే ఈ కులాలకు సంబంధించి ఈ కులాల పేర్లతో సీట్లు, పదవులు, మంత్రులు, స్పీకర్లు అనిపించినటువంటి పెద్దలు ఏ రోజు కూడా ఈ రోజు వరకు ఈ విషయం మీద మాట్లాడలేదు. పైగా ఎంతో కొంత పరిచయం ఉన్న ఒక సన్నిహితం ఉన్న వాళ్ళు ఈ కులాలకు సంబంధించిన నాయకులు ఆ నాయకుల దగ్గరికి వెళ్తే చివరికి ఏంటంటే వాళ్ళు మాట్లాడేది ఈ ఇష్యూని కోర్టులో వేశారు కాబట్టి కోర్టు ద్వారా అవుతుందో లేకపోతే మేమేం సాధించాలో అంటారు. బట్ ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రజలు ఈ కులాలకు సంబంధించిన ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది ఏంటంటే అందరినీ కాలయాల బట్టి ప్రాధేయపడిన తర్వాత ఎవరు పట్టించుకోకపోతే కనీసం మాకు అపాయింట్మెంట్ ఇవ్వకపోతే మాకు ఈ రోజు వరకు తెలంగాణ సీఎం నుంచి అపాయింట్మెంట్ లేదు సార్. అంటే అప్పటి ప్రభుత్వం కేసీఆర్ గారి నుంచి కానీ ఇప్పటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి కానీ ఈ కులాలకు సంబంధించి ఒక 26 కులాల జేఏసీ ఒక అసోసియేషన్ మేము ఉంది మాకు కూడా పట్టించుకోండి అంటే ఇప్పటి వరకు అపాయింట్మెంట్ లేదు. ఇంకా దారుణమైన పరిస్థితి ఏంటంటే ఈ కులాలకు సంబంధించిన నాయకులే మాకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు. అంటే మీ ద్వారా నేను అందరికీ ఏంటంటే విన్నవించుకునేది ఏంటంటే కనీసం ఇప్పటికైనా మా బాగు కోసం మీరు పట్టించుకున్నారు, ఇలా ప్రజావేదికగా మీరు తీసుకొచ్చారు, ఈ కార్యక్రమానికైనా డిబేట్కి వచ్చి వాళ్ళు ఆ కులంలో పుట్టినందుకు కనీసం ఎందుకంటే ఆ కులంతోనే వాళ్ళు ఆ పదవులు అనుభవిస్తున్నారు, ఆ కులంతోనే వాళ్ళకి సీట్లు వస్తున్నాయి. కాబట్టి ఏంటంటే కనీసం ఆ కులంలో పుట్టినందుకు కన్న తల్లి కంటే గొప్పది కులం. ఇవాళ కులం లేని రాజకీయం లేదు సార్, కులం లేని ప్రభుత్వాలు లేవు. శ్రీరామ్ గారు మీరు 26 కులాల జేఏసీ ప్రధాన కార్యదర్శి అన్నారు, బాగానే ఉంది. ఈ 11 సంవత్సరాలు అంటే 3 సార్లు ఎలక్షన్ జరిగింది. 3 సార్లు మీ ప్రాంతాల్లో ఎమ్మెల్యేలను, ఎంపీలను మీ దగ్గరికి వచ్చి సంప్రదించుంటారు. వాళ్ళ మాయలో మీరు, మీ మాయలో వాళ్ళు పడ్డారు. ఏదేమైనా కూడా ఇంతవరకు వాళ్ళు న్యాయం చేయకపోతే మళ్ళీ ఎందుకు మీరు ఆ ప్రజాప్రతినిధులకి మళ్ళీ ఒకటోసారి, రెండోసారి, మూడోసారి ఓటేసి గెలిపించి మీ యొక్క నిజాయితీని చాటుకుంటారు? ఇంకెన్నాళ్ళు చాటుకుంటారు మీరు? సార్ ఓటేసి గెలిపించడము ఇక్కడ ప్రజాప్రతినిధులు అంటే తెలంగాణ రాజకీయ నాయకులు మమ్మల్ని వచ్చి ప్రాధాన్యపడడం, మమ్మల్ని మభ్యపెట్టడం ఒక ఎత్తు అయితే ఇక్కడ రాజకీయం చేయడం కోసం ఆంధ్ర నుంచి వచ్చి మమ్మల్ని ఓటేయండి అంటే మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళాలని చెప్పేసి మీటింగులు పెట్టి మమ్మల్ని మభ్యపెట్టారు. అంటే సొంత ఇంట్లోనే మనకు అన్యాయం జరిగిపోతుంది. నేను ఈ వేదికగా నేను నిర్ణయించుకునేది ఏంటంటే ఇలాంటి కళ్ళబొల్లి కబుర్లు, ఇలాంటి మాయ మాటలు చెప్పొద్దు నాయకులు. ప్రజలు తెలుసుకోవాల్సింది, ఈ కులాల్లో ఉన్న సంబంధించిన ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే నాయకులు నిలదీద్దాం, మన నాయకులు నిలదీద్దాం. ఫస్ట్ బయట గురించి తర్వాత మాట్లాడదాం. మన నాయకులు నిలదీద్దాం, కళ్ళబొల్లి మాటలొద్దు. వెళ్తే కోర్టులో ఉందంటారు. ఏం మీ సొంత ఆస్తుల కోసం, మీ సొంత విషయాల కోసం, మీ రాష్ట్ర ఆస్తుల కోసం మీరేమి కోర్టులకు వెళ్ళలేదా? మీరే వాదించుకోలేదా? మీరు తీర్పులు తెచ్చుకోలేదా? ఈ విషయాన్ని ఎందుకు పక్కన పెడతారని చెప్పేసి ప్రజావేదిక నేను అడుగుతున్నాను సార్. సో నేను నిర్ణయించుకునేది అంటే ఈ కులాలకు సంబంధించి ప్రతి ఒక్క ప్రజలు, కామన్ మ్యాన్ ప్రతి ఒక్కరికి ఏంటంటే మీకు మన నాయకులు దొరికినప్పుడు మీరు వాళ్ళని నిలదీయండి. శివరామ్ గారు, ఈ చర్చ చేపట్టాక మా ప్రధాన కార్యాలయాలకి మాకు చాలా ఫోన్ కాల్స్ వస్తే అందరూ ఒకటే చెప్తున్నారు. 11 సంవత్సరాలుగా రాజకీయ చేతులు అంటే ఎమ్మెల్యేలు అవ్వచ్చు, మంత్రులు అవ్వచ్చు, ఎమ్మెల్యేలు అవ్వచ్చు, ఎమ్మెల్సీ అవ్వచ్చు, వీళ్ళందరూ మాయలో పడి మేము మోసపోయాం సార్. ఇకనైనా ప్రైమ్ 9 మీరు చేపట్టిన దానికి మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాం. మా సమస్య పరిష్కారం అయ్యే వరకు మాతో మీరు చెయ్యి కలిపి నడవండి. మేము 26 కులాలు 15-20 లక్షల సబ్జెక్టు కరెక్షన్ ఇక్కడ ఉన్నాం. వీళ్ళందరూ రోడ్డును పడ్డారని వాళ్ళ ఆవేదన వ్యక్తం చేసిన తర్వాతే మేము చర్చ చేపట్టాం. మీ సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తారు. ఇంకొక విన్నపం ఇవాళ సెట్టుబల్గా ఆంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ గారు, చైర్మన్ గారు మన ముందున్నారు. సో నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్రతి ఈ యొక్క కులాలు ఏవైతే ఎఫెక్టెడ్ కమ్యూనిటీస్ ఉన్నాయో తెలంగాణలో, ఈ కులాలకు సంబంధించి ఆంధ్రాలో కార్పొరేషన్లు ఉన్నాయి. ఆ కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నారు, డైరెక్టర్లు ఉన్నారు.
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ కార్పొరేషన్ చైర్మన్లు అందరూ ఏకమయ్యి, ఎందుకంటే మీరు అందులోనే పుట్టారు. మీరు విన్నారో లేదో కుడుపూడి సత్యబాబు గారు మాట ఇచ్చారు మీడియా ప్రైమ్ నైన్ వేదికగా. ఒక నిమిషం, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అండ్ లోకేష్ గారితో మాట్లాడతాను, వాళ్ళతో నేను మాట్లాడి రేపు రాబోయే రోజుల్లో తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ రెడ్డిని కలుస్తాం, సీఎంని ఇక్కడున్న బీసీ సంఘ నాయకులతో కలుస్తాం, నాకున్న అధికారాన్ని నాకున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని ఇప్పుడే చెప్పారు కుడుపూడి సత్యబాబు గారు. ఈ వేదిక మీకు నిర్ణయించుకునేది ఏంటంటే ఒక్క కుల కార్పొరేషన్ కాకుండా మీరు ఇనిషియేషన్ తీసుకున్నారు, చాలా థ్యాంక్స్ సార్. ప్రతి కుల కార్పొరేషన్ నుంచి ముందుకు వచ్చేటట్టు, ఈ సమస్యని ముందుకు తీసుకెళ్లేటట్టు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పెట్టేటట్టు, అవసరమైతే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి మన సమస్యను పరిష్కరించేటట్టు మీరు చర్యలు తీసుకోండి సార్. ఎందుకంటే సార్ ఇక్కడ ఏవైతే ఎఫెక్టెడ్ కమ్యూనిటీస్ ఉన్నాయో ఒక రోజు ఒక మీటింగ్ ఒక ధర్నాకి వస్తే, అంటే ఒక మిత్రుడు అన్నారు ధర్నాలు చేయాలి అనేసి, ధర్నాలు చేయకపోవడానికి ఏంటంటే సార్ ఈ ఎఫెక్టెడ్ కమ్యూనిటీస్ 90% 95% పీపుల్ లేబర్ సార్, ప్రతి రంగంలో కూలీలు సార్. ఇవాళ మీరు ఎక్కడికి వెళ్ళినా, ఏ ఫ్యాక్టరీకి వెళ్ళినా, ఏ మైనింగ్ దీనికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా జిల్లా వాళ్ళే. శివరామ్ గారు నాకు అర్థమైంది, విజయనగరం జిల్లా వాళ్ళు మాత్రమే అంత వెనుకబడ్డ వాళ్ళు. శివరామ్ గారు ఆ కూలి వదులుకోవాలంటే వాళ్ళ కుటుంబ పోషణ ఎలా ఉంటుంది ఆలోచించి రోడ్ల మీదకి రావట్లేదు. కానీ నాకు అర్థమైంది శివరామ్ గారు, గమనించాలి సార్. శివరామ్ గారు అర్థమైంది మీ ఆవేదన. 26 కులాలలో మెజారిటీ కూలి పనులు చేసుకుని డొక్కాడదే కానీ పొట్టాడని పరిస్థితుల్లో వాళ్ళు కనుక ధర్నాలు చేయాలంటే ఆ రోజు జీతం రాకపోతే కుటుంబ పోషణ ఇబ్బంది అవుతుంది కాబట్టి రాలేని దయనీయ స్థితిలో వాళ్ళు ఉన్నారు. ఇదైనా మన అన్యాయం చేసిన బ్యూరోక్రాట్స్ కానీ ప్రతాప్ని ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. ఏదేమైనా రేవంత్ రెడ్డి గారి మాట నెరవేరుతుంది, మాట మీద నిలబడతారని ఆశ. 26 కులాలకు జరిగిన అన్యాయం గురించి తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం తొలగించిన దానిపై చర్చిస్తున్నాం. చర్చలో భాగంగా కుర్మారావు గారు చందానగర్ నుంచి కాల్ చేశారు. నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి. నేను కూడా ఈ కులాల్లో తీసే వ్యక్తుల్లో నేను కూడా ఒక బాధ్యత ఉందండి. ఓకే, ఇది ఏదైతే తెలంగాణ విడిపోక మునుపు కలిపి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు మేము బీసీలుగా మమ్మల్ని కన్సిడర్ చేసేవారండి. ఇప్పుడు ఆ డివైడ్ అయిన తర్వాత అంటే బీసీలుగా ఉన్న వాళ్ళని ఎక్కడ మరి ఒకసారి స్టేట్ డివైడ్ అయిన తర్వాత మరి ఓసీలుగా ఒకేసారి ఎలా పరిగణిస్తారో మరి మన మిత్రులందరికీ ఈ సభాముఖంగా మీరు తెలియజేయవలసిందిగా వినియోగించుకుంటున్నామండి. ఇంకొకటి ఇంటింటి సర్వే అని చెప్పి వచ్చారండి. వాళ్ళకి మా కులము కళింగ అనే కులము అని ఉందేమో చూడండి అంటే అసలు ఆ లిస్ట్ లో ఎక్కడా లేదు. కళింగ సామాజిక వర్గం అండి. ఎక్కడా మరి రెవెన్యూ ఆ రికార్డులోనే కళింగ సామాజిక వర్గం అని రాస్తే లేదని చెప్తారు. మరి ఇంటింటి సర్వేలో మమ్మల్ని ఏ రకంగా మరి మమ్మల్ని మేము ఇక్కడే వచ్చేస్తున్నాం గత 50-60 సంవత్సరాల నుంచి. మమ్మల్ని మరి ఏ రకంగా యాడ్ చేస్తారు, ఎలా ఇంటింటి సర్వే చేస్తారు అనేది కూడా ఇది ఒకటండి. ఇంకొకటి మా క్యాస్ట్ లో ఉన్న చాలా మంది హిందువులు ఇంకా మనం ఇదే క్యాస్ట్ లో ఉంటే మనం ఓసీలుగానే ఉండాలని చెప్పేసి క్రిస్టియన్స్ లోన ఇతర మతాల్లోకి ఈ రకంగా కన్వర్ట్ అయిపోతుంది. ఇది ఒక రీజన్ అండి. ఏంటంటే ఇక్కడ మనం ఉంటే తెలంగాణలో ఇంకా మనకి రిజర్వేషన్ రాదు, మనం ఓసీలుగానే ఉండాలి, ఆల్రెడీ ఆర్థికంగా వెనుకబడి ఉన్నాను, మన ఓసీలో ఉంటే ఇంకా అసలే మనకి ఫ్యూచర్ అనేది లేకుండా పోతుందనే ఉద్దేశంతో దీన్ని కొంతమంది క్రిస్టియన్ మతస్థులు క్యాచ్ చేసుకొని వెనుకబడి ఉన్నారు ఆర్థికంగా, వీళ్ళకి ఎలాగా రిజర్వేషన్ రాదు, వీళ్ళని ఏదో రకంగా మనం లోపరుచుకొని మన దాంట్లో చేసుకుందాం అనే ఆ రకంగా కూడా జరుగుతుంది. అంటే ఒక హిందువుగా పుట్టిన నేను బలవంతంగా మత మార్పిడి చేయడానికి గవర్నమెంట్ అనేది ప్రోత్సహిస్తుంది సార్. కుర్మారావు గారు, మీ సమస్య అర్థమైంది. పుట్టిన కులాన్ని మతాన్ని మార్చుకోవడం కూడా అది నేరమే, అది కరెక్ట్ కాదు. మీ వాళ్ళకి అవేర్నెస్ చేయండి, త్వరలో సీఎం రేవంత్ రెడ్డి మీకు న్యాయం చేస్తారు. అంటే ఈ ప్రభుత్వమే ఒక రకంగా ప్రోత్సహిస్తున్నట్టుగా మనం భావించాలి సార్. ఎందుకంటే చిన్నప్పటి నుండి నేను బీసీలుగా ఉన్నవాడిని సడన్ గా ఓసీగా వెళ్ళి ఈ రోజు నాకు రెవెన్యూ రికార్డు లో కూడా ఎక్కడ మా కులం అనే ప్రస్తావనే లేదండి.
ఇప్పుడు నేను ఏమి అని చెప్పుకోవడానికి కూడా లేదు. మనిషి కన్నాక ఒక పేరు ఉంటది, కులమన్నాకు కూడా మనం ఏంటి అనేది మనకు ఒక మీకు జరిగిన అన్యాయం కుర్మారావు గారు, మీకు జరిగిన అన్యాయం గురించే మేము చర్చిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది వందలాది కాల్స్ వస్తున్నాయి, ఒకళ్ళతోటే మాట్లాడలేం. మీ బాధ అర్థమైంది. రేవంత్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి ఇంటెలిజెన్స్ ద్వారా రిపోర్ట్ కూడా తెప్పించుకుంటారు. ప్రైమ్ 9 వేదికగా చర్చ చూస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా శాటిలైట్ ఛానల్లో చూస్తున్నారు. మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఇది ఎందుకంటే ఇది ఒక రకంగా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇంకా కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. కృష్ణమనాయుడు గారు, జనరల్ సెక్రటరీ తెలంగాణ రాష్ట్ర కొప్పుల అండ్ పోలినాటి వెలమ ఫెడరేషన్ నుంచి మీరున్నారు. కొన్ని శతాబ్ద కాలంగా కాకుండా కొన్ని వందల సంవత్సరాల నుంచి మీ పూర్వీకులు వచ్చి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇది నాది అది మాంది అని కాకుండా మన రాష్ట్రం ఒక తల్లి లాంటి ఇల్లుగా ఇక్కడ ఉన్నారు. అన్నదమ్ములుగా విడగొట్టింది తెలంగాణ. అది సమస్యలను బట్టి. ఏదేమైనా మీ కుల వృత్తులు ఏమేమి చేస్తారు, ఎంతమంది ఉన్నారు ఈ తెలంగాణ రాష్ట్రంలో, ఈ పోలినాటి కొప్పుల వెలమ? ముందుగా గౌరవనీయులైన ఎండి మరియు సిఎండి గారికి అలాగే సిఇఓ గారికి ఇప్పుడు డిబేట్లో మీరు మా ముందు ఎన్నో సమస్యల్ని వివరించి మా అందరికీ చేదోడు వాదోడుగా నిలిచిన మీకు కృతజ్ఞత అభివందనాలు. థ్యాంక్ యూ. అయితే మేము కొన్ని వంద సంవత్సరాల ముందు నుంచి కూడా ఉన్నట్లు ఇక్కడ రికార్డ్స్ కూడా ఉన్నాయి. ఓకే. మేము మాది కొప్పుల వెలమ కులము. ఓకే. మరియు నేను కొప్పుల వెలమ, పోలినేటి వెలమ రెండు కులాలకి సంబంధించి ఇక్కడ నేను రాష్ట్ర సెక్రటరీగా. కొప్పుల వెలమ పోలినాటి వెలమకి కులపరంగా ఏమన్నా వృత్తుల్లో వేరియేషన్ కానీ వ్యత్యాసం ఏం లేదు, ఇద్దరు ఒకటే. సబ్ కాస్ట్ లేదు. అంటే వాళ్ళకి వీళ్ళు ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరిలో కూడా ఈ రెండు సామాజిక వర్గాలు ఉన్నాయి. పూర్వకాలంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రాష్ట్రంలో అనేక వృత్తుల్లో మిళితమైపోయారు ఉన్నాయి. సంబంధ బాంధవ్యాలు కూడా ఒకరికొకరు పెళ్లి సంబంధాలు కూడా చేసుకోవడాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా వీళ్ళ వృత్తి వ్యవసాయం, చేస్తే వ్యవసాయం లేకపోతే సహాయం. ఓకే. కాబట్టి మేము సహాయం చేసే గుణమే ఎక్కువ ఉన్నటువంటి. ఎంతమంది ఉంటారు ఇక్కడ మీరు తోటలుగా మీ వాళ్ళు? ఈ కొప్పుల వెలమ, పోలినేటి వెలమ రెండు కులాలు కలిపి సుమారు 4 లక్షల వరకు. అటు ఖమ్మం దగ్గర నుంచి, అదే తెలంగాణ ఉన్న 31 ఖమ్మం దగ్గర నుంచి 31 జిల్లాల్లో, ఖమ్మం దగ్గర నుంచి ఇటు మన ఈ జిల్లాల వరకు, హైదరాబాద్ వరకు. ఏ వృత్తులు చేస్తారు మీ సామాజిక వర్గం? ఇద్దరు కూడా ఎక్కువ వ్యాపారంలో కూడా ఉన్నారు. ఎక్కువ వ్యవసాయ ఆధారిత కుటుంబాలు. ఎందుకు వ్యవసాయం చేస్తారు, చేయిస్తారు. ముఖ్యంగా తెలంగాణలో వ్యవసాయం చేస్తున్నారు. తెలంగాణలో ఇక్కడికి వచ్చేసరికి మేము అప్పుడు మా పూర్వులు వచ్చి వాళ్ళు ఇక్కడ స్థిరపడి మమ్మల్ని చదివించి కొద్దిగా ఫ్యాక్టరీస్లోనో వాటిల్లో వీటిల్లో ఉద్యోగాల్లో, చిన్న చిన్న ఉద్యోగాల్లో మమ్మల్ని జాయిన్ చేయడం జరిగింది. మరి అలాగే మా ద్వారా పునరుత్పత్తి అయినటువంటి మా యొక్క సంతతి ఏదైతే ఉందో వాళ్ళు కూడా ఇక్కడే జీవిస్తున్నారు. వాళ్ళు ఇక్కడే పుట్టారు. మేము ఇక్కడే అన్ని విధాలుగా ఈ తెలంగాణకే మేము పన్నుల రూపంలో కొన్ని కోట్లాది రూపాయలు చెల్లిస్తున్నాం. మరి ఈ నేపథ్యంలో అప్పటి జలగం వెంగళరావు గారు టైంలో 1970లో ఆయన ఏం చేశారంటే, మేము మీకు వివరాల్లోకి వెళ్లే ముందు చాలా వివరాలు ఉన్నాయి. నష్టపోవడానికి మీరు ఇప్పుడు సమయం మనకి 26 కులాలతో చేపడితే ఒక 2-3 సంవత్సరాలు పడుతుంది. మూలాల్లోకి వెళితే మీ కులం ఏమి నష్టపోయింది 11 సంవత్సరాలుగా ముఖ్యంగా చెప్పేది, మా కులం నష్టపోయేది ఏంటంటే ఎడ్యుకేషనల్గా చాలా నష్టపోయారు పిల్లలు. ఓకే. గత 11 సంవత్సరాలు, ఒక 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాము. ఒకటి ముఖ్యంగా ఇది ఎంత దురదృష్టకరం అంటే ఈ కులాలని తొలగించటం. మనం విడిపోయేటప్పుడు భౌగోళికంగా విడిపోయాం, కానీ సామాజికంగా కలిసే ఉందాం, అన్నదమ్ముల్లా ఉందాం. మరి మన గౌరవ మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారు అక్కడ కులం రాఘవరెడ్డి గారి ఫంక్షన్ హాల్లో మీటింగ్ జరిగినప్పుడు, నాన్నగారు పేదల పక్షపాతి, తప్పనిసరిగా మీకు న్యాయం చేస్తారు అని గత కార్పొరేషన్ ఎలక్షన్స్లో చేసేది వాళ్ళే, న్యాయం చేసేది వాళ్ళేనా? చేసేది వాళ్ళే. అర్థం కాలేదు ఇన్నాళ్ళు అర్థం కాలేదంటే మబ్బులో ఉండిపోయామండి. ఆ మబ్బులో నుంచి
మరి మరొక చాలా ఇంపార్టెంట్ చిన్న విషయం నేను చెప్తానండి. మరి సామాజికంగా కలిసి ఉందాం అనే వ్యక్తులు ఒకే భాష మాట్లాడుకుంటున్నాం మనం, ఒకే రాష్ట్రంలో మొన్నటి వరకు కలిసి ఉన్నాం. అయితే ఇక్కడ మరి ఈ కులాలని పక్క రాష్ట్రాల్లో ఈ కులం ఉందండి. ఈ కొప్పులవేలం కులం అటు ఒరిస్సాలో ఉంది బీసీ జాబితాలో, అటు తమిళనాడులో ఉంది. తమిళనాడు నుంచి అప్పుడు మనం విడిపోవడం అదే ఆంధ్ర రాష్ట్రం శ్రీరాములు గారు టైంలో విడిపోయినా సరే వాళ్ళు దూరదృష్టితో ఈ యొక్క కులాలకి, ఇవి వెనుకబడిన కులాలు, వీళ్ళని తొలగించకూడదని ఆ గవర్నమెంట్స్కి ఒరిస్సా అండ్ తమిళనాడు వాళ్ళకి ఉన్నటువంటి స్పృహ అయినా కనీసం ఈ కేసీఆర్ గారి దీనికి లేదు. అన్యాయం అయిపోయాం. కృష్ణనాయుడు గారు మీకోటి చెప్తున్నాను, ప్రైమ్ వేదికగా విషయం ఏదైనా ఒక అనాలోచిత నిర్ణయాలతో అధికారుల అత్యుత్సాహంతో అప్పటి ప్రభుత్వ అధినేతలు ఏదో చేసేయాలనుకున్నారు, బీసీలకు అన్యాయం చేశారు. ఏదేమైనా 11 సంవత్సరాల తర్వాత సమాజహితం కోసం ప్రైమ్ నేను మీకోసం పోరాటం చేస్తుంది. మీకు మంచి రోజులు వస్తాయి. ఒక కాలర్ ఉన్నారు, కృష్ణమూర్తి నాయుడు గారు కరీంనగర్ నుంచి. నమస్కారం అండి. నమస్కారం అండి. మీకు ఆ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం అండి. హలో, చెప్పండి. నమస్కారం సార్, చెప్పండి సార్. మేము కూడా అక్కడ ఉత్తరాంధ్ర నుండి వచ్చున్నామండి. ఓకే. మేము ప్రెజెంట్ కరీంనగర్ లో బతుకు తెరువు కోసం గుమస్తాగా ఒక షాప్ లో సామాజిక వర్గం తెలిస్తే జనాలకు అర్థం అవుతుంది మీ బాధ ఏంటనేది. మా బాధ ఏంటంటే మేము అక్కడ తూర్పు కాపు అండి. ఇప్పుడు మాది అక్కడ తూర్పు కాపు, మాది విజయనగరం జిల్లా అండి. పార్వతీపురం. మేము గత 20 సంవత్సరాల నుండి ఏంటంటే ఇక్కడ కరీంనగర్ లో బతుకుతామండి. ఏదో చేసుకొని అటు ఇటు చేసుకొని కూలికి 4 వెళ్ళుకొని పని చేసుకుంటున్నాము. మీ సమస్య చెప్పండి. మా సమస్య మరేం లేదండి. అక్కడ మాది బీసీడీ ఉందండి. అక్కడ బీసీడీ ఉంటే ఇక్కడ ఓసీ చేసి ఇస్తే మరి మా బతుకేలాగా ఏందని పిల్లల చదువులు, ఇప్పుడు లోకలు నాన్ లోకలు అంటారు, పిల్లల చదువులు ఇవన్నీ ఎలాగా బయటపడతాం, మాకు కూడా బీసీలోనే అవకాశం ఇక్కడ ఇవ్వాలని చెప్పేసి వేదికగా రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తుంది. మీకు న్యాయం జరుగుతుంది సార్. థ్యాంక్ యూ మీరు ఫోన్ చేసినందుకు. ప్రసాద్ గారు, జడ్జి గారు నమస్కారం అండి. వినపడుతుందన్న వాయిస్? వినపడుతుంది సార్. ఇది రెండవ డిబేట్, మనం స్పెషల్ డిబేట్ 26 కులాల గురించి. ఇంకా చాలా లోతుగా విశ్లేషణ చేయాలి, సమయాభావం వల్ల మీతో నేను చర్చించలేకపోతున్నాను. ఏదేమైనా డ్యూ కోర్స్ ఆఫ్ కోర్టు ప్రాసెస్లో సుప్రీంకోర్టులో ఉన్న స్టేటస్ ఏంటండి ఈ రోజు వరకు? ఒక నిమిషంలో చెప్పండి, సుప్రీంకోర్టులో ఉన్న స్టేటస్ ఏంటి 26 కులాల గురించి కానీ శెట్టి బలిజ కమ్యూనిటీ గురించి? సుప్రీంకోర్టు లిస్ట్ అవ్వట్లేదు. మొన్న మేము పోయి లిస్టింగ్ కోసమని మళ్ళీ ఒక రిప్రజెంటేషన్, అదే మన ఎర్లీ హియరింగ్ పిటిషన్ అని అంటారు అక్కడ, అది ఒకటి వేయమని చెప్పి అడ్వకేట్ అండ్ రికార్డుకి చెప్పేసి వచ్చాం. జస్ట్ ఒక 1 వీక్ బ్యాక్ వెళ్ళొచ్చి అది ఇప్పుడు ఈ వెకేషన్ లోపల వచ్చేటట్టుగా ప్రయత్నం చేస్తున్నాం. అది రావాలి. వచ్చిన తర్వాత ఇప్పుడు దాని మీద బీసీ కమిషన్ వాళ్ళు ఏదో రిపోర్ట్ సబ్మిట్ చేస్తామన్నారు. వాళ్ళు సుప్రీంకోర్టు దాని మీద సీరియస్ గా కూడా ఉంది, ఎందుకు ఇంత డిలే అవుతుందని చెప్పి. అది ఒక జడ్జిగా ఒక మాట అడుగుతాను, చెప్పండి, నిష్పక్షపాతంగా చెప్పండి. బీసీ కమిషన్ లేదు అప్పట్లో, ఓన్లీ మెంబర్ సెక్రటరీ ఉన్నారు. 2 రాష్ట్రాలుగా విడిపోయింది. బీసీ కమిషన్ చైర్పర్సన్ కానీ మెంబర్స్ కానీ లేకుండా ఒక బీసీ మెంబర్ సెక్రటరీ, బీసీ ప్రిన్సిపల్ సెక్రటరీ అప్పుడే ప్రభుత్వ అధినేత అడగటం, వీళ్ళ లిస్ట్ ఇవ్వడం, తీసేయడం జరిగింది. ఎక్కడా కూడా ప్రాసెస్ జరగలేదు. ఇప్పుడు కలపడానికి ప్రాసెస్ అవసరమా నేను అడుగుతున్నాను మిమ్మల్ని. అర్థం కాలేదు మీరు చెప్పింది. అప్పుడు బీసీ కమిషన్ లేదు, మెంబర్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ వాళ్ళు ఇచ్చిన తొందరపాటు లిస్టు వల్ల అప్పుడు ప్రభుత్వం కక్షపూరితంగా తీసేశారని కుల సంఘ పెద్దలు, ప్రజలు అంటున్నారు. తీసేయడానికి ఏ విధమైన కమిషన్ లేకుండా తీసేసినప్పుడు ఇప్పుడు కోర్టుకి రిపోర్ట్ ఇవ్వడం, కోర్టుకి మళ్ళీ అఫిడవిట్ ఇవ్వడం అవసరమా? రేవంత్ రెడ్డి సీఎం గా కలిపేయచ్చు కదా, అయిపోతుంది కదా. దీనికి ఏమైనా అవసరమా? గవర్నమెంట్ తెలుసుకుంటే గవర్నమెంట్ కలిపేసిన తర్వాత నేనేమంటున్నానంటే ప్రసాద్ గారు, ఒక జడ్జిగా ఒక ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ వితౌట్ ఎనీ కమిషన్ వేయకుండా తీసేసింది కాబట్టి ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే అయ్యిందో దాన్ని రీస్టోర్ చేస్తే అయిపోతుంది కదా. ఏదైతే పిటిషన్స్ ఉన్నాయో సబ్జెక్ట్ కండిషన్ విత్డ్రా చేసుకుంటారు, అయిపోయింది అక్కడ ఇష్యూ. ప్రసాద్ గారు, మన కుడుపుడి సత్యబాబు గారు,
చూసారా తెలంగాణ రాష్ట్రంలో మీ బీసీ సోదరులు ఎంత అన్యాయానికి గురవుతున్నారో? ఏదేమైనా ప్రభుత్వాలు అధికారంలో రావడానికే కొన్ని మాటలు ఇస్తారు. అలాగే పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు 26 కులాలు మేము అధికారంలోకి వస్తే బీసీలో జాబితాలో కలుపుతా ఉన్నారు. మాటను నెరవేర్చుకోవాలని చెప్పి కోరుకుంటాం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో రాకముందు ఇక్కడ గీత కులాలకు రిజర్వేషన్ ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చెప్పారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మా గీత కులాలకు 10% రాయితీతో పాటు 50% ఫీజులో కూడా రాయితీ కల్పించే మాట నిలబెట్టుకున్నారు. ఎందుకంటే మాట ఇవ్వడం చాలా కష్టం. దాన్ని తెలుగుదేశం పార్టీ ఏదైతే మాట ఇచ్చిందో దానికి కట్టుబడి ఉంది. అలాగే రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట ఇచ్చారు 26 కులాలని ఓసీలోని బీసీలో కలుపుతామని. ఖచ్చితంగా ఆ మాట నిలబెట్టుకోవాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా సెట్టిబల్జీ కార్పొరేషన్ ద్వారా మేము కోరుకుంటున్నాం. కూడా త్వరలో ఇక్కడ ఉన్న నాయకులతో కూడా కలిసి వారిని కలిసి ఇలాగే చంద్రబాబు నాయుడు గారితో కూడా ఒక లేఖ సత్యబాబు గారు ఫైనల్ గా మీకు ఒక ప్రైమ్ లైన్ వేదికగా 26 కులాల బాధగా ఒక మాట మీకు చెప్తాను. దయచేసి 26 కులాలతో ఏ రాజకీయ నాయకుడు కూడా ప్రభుత్వాలు కానీ పార్టీలు కానీ రాజకీయాలు చేయకూడదు. ఇది అణగారిన బీసీ వర్గాలకు సంబంధించిన సమస్య. 11 సంవత్సరాలుగా ఇలా రోడ్డున పడ్డారు. నేను ఒక మాట అడుగుతాను మిమ్మల్ని, ఇక్కడున్న 26 కులాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు, మంత్రులు, సాక్షాత్తు అధికారులు కూడా మీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నారు. పక్క రాష్ట్రంలో వీళ్ళకి అన్యాయం జరుగుతుంటే గొంతెత్తి చాటవలసిన అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు గత ప్రభుత్వంలో వాళ్ళు ఏమీ మాట్లాడకపోయారు. కొంతమంది మాట్లాడుండొచ్చు సబ్జెక్టు కరెక్షన్. ఇప్పుడైనా అవకాశం ఉంది. మీరందరూ కూడా అక్కడ సామాజిక వర్గాలకు అతీతంగా 26 కులాల ప్రతినిధులుగా రేవంత్ రెడ్డి మీద ఒత్తిడి తీసుకొచ్చి వీళ్ళకి న్యాయం చేస్తారని ఎదురు చూస్తున్నారు. తమ్ముడు అక్కడుంటే అన్న ఇక్కడ ఉన్నాడు, చెల్లి ఎక్కడుంటే అక్క అక్కడ ఉంది, తండ్రి అక్కడుంటే తమ్ముడు ఇక్కడ ఉన్నాడు. రకరకాల ఈక్వేషన్లో ఇది ఒక కుటుంబం. ఒక కుటుంబాన్ని భౌగోళిక స్వరూపాలుగా విడదీశారు. అన్నదమ్ములుగా కలుసుందామన్నారు. కానీ కులాలను విడదీయటం, కులాల యొక్క పేర్లు మార్చేయటం ప్రపంచ చరిత్రలో జరగలేదు. ఏదేమైనా ప్రైమ్ లైన్ వేదికగా ప్రజాపక్షాన నిలబడి ఒక 15 నుంచి 20 లక్షల ప్రజానికం సబ్జెక్టు కరెక్షన్ వీళ్ళ జరిగిన అన్యాయాన్ని మేము అన్ని రకాలుగా ఆలోచించి ప్రైమ్ లైన్ మేనేజ్మెంట్ వీళ్ళకి న్యాయం చేయాలి. ఏ మీడియాస్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో కథనాలు రాకపోయినా, చర్చ జరగకపోయినా సమాజ హితం కోసం మేము ఒక స్పెషల్ డిబేట్గా దీన్ని తీసుకున్నాం. రానున్న రోజుల్లో వివరాలన్నీ మనం చర్చించి ఈ 26 కులాలకు న్యాయం చేసే వరకు రేవంత్ రెడ్డి గారికి మీ తరపున ప్రైమ్ లైన్ వేదికగా విజ్ఞప్తి చేస్తున్నాం. రేవంత్ రెడ్డి సీఎం, మీరు వీళ్ళకి ఒక మాట ఇచ్చారు కుకట్పల్లి బహిరంగ సభలో. అప్పటి పిసిసి అధ్యక్షవాదలో ఇప్పుడు మీరు సీఎం, మీరే హోమ్ మినిస్టర్, మీరే విద్యాశాఖ మంత్రి. ఏదేమైనా అప్పటి ప్రభుత్వం వితౌట్ బీసీ కమిషన్ ఇల్లీగల్గా వీళ్ళని రిమూవ్ చేసింది. కోర్టులకు వెళ్ళారు. కోర్టులు పక్కన పెడితే కోర్టులో న్యాయం జరిగినప్పుడు కోర్టుకు వెళతాం మానవుడి యొక్క, ఒక పౌరుడి యొక్క హక్కు. అది ఏదేమైనా కోర్టులను పక్కన పెడితే మీరు వీళ్ళందరినీ రీకాల్ చేసి సేమ్ రీస్టోర్ చేస్తే యాజ్ ఇట్ ఈస్గా వీళ్ళ యొక్క 11 సంవత్సరాలు వాళ్ళకి అన్యాయం జరిగింది. కానీ రేపటి దినం నుంచి మిమ్మల్నే ఒక దేవుడిగా భావిస్తారు. రాజు పరిపాలన అంటే ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి. ఈ కులానికి ఆ కులానికి అన్యాయం జరగకూడదు. రాజుల కాలం పోయి రాజ్యాంగం అనుసరిస్తున్న కాలంలో మనం వచ్చాం. అంటే ఇంకా 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇటువంటి ఘోరాలు జరగకూడదు. జరిగింది తెలంగాణ రాష్ట్రంలో. దీన్ని కరెక్ట్ చేస్తారని రేవంత్ రెడ్డి సీఎంని ఆశిద్దాం. ఇది ఈరోజు స్పెషల్ డిబేట్. మళ్ళీ వచ్చే ఆదివారం స్పెషల్ డిబేట్లో మళ్ళీ కలుద్దాం. ఈ డిబేట్లో పాల్గొన్న జడ్జి ప్రసాద్ గారికి, అలాగే కుడుపూడి సత్యబాబు గారికి, కృష్ణమనాయుడు గారికి, శ్రీనివాస్ గారికి, అలాగే కొప్పిశెట్టి వెంకటేశ్వరరావు గారికి అందరికీ నమస్కారం. ఇది ఈరోజు స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్.